ప్రతి దానికి కూడా మనం దేవునికి కృతజ్ఞత చెల్లించాలి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దైవజనులు మరి సమయానుకూలంగా వచ్చేసారు. ఈరోజు ఆయన సామర్లకోట వెళ్ళి ఈ మీటింగ్ కోసం మళ్ళీ త్వరగా తను పని ముగించుకొని సుదీర్ఘ ప్రయాణం చేసి వచ్చారు. నేను అందుకనే ముందుగా రావద్దయ్యా, 8 గంటలకి రండి, అటు ఇటు అయినా సరే వెంటనే వాకింగ్ చెప్పి మళ్ళీ రేపటి దినానికి మిమ్మల్ని మీరు బలపరుచుకోవచ్చు అని నేను ఆయన ఈ సమయానికే రమ్మని చెప్పాను. మరి అయ్యగారు సమయానికి వచ్చేసారు. ఈ సమయంలో దైవజనులు మన యొక్క అత్యంత ప్రియులు, నిజంగా నన్ను కూడా ఎంతగానో ప్రేమించేటటువంటి దాసులు మరి అయ్యగారు వస్తూ ఉంటుండగా మనమందరం చప్పట్లు కొడుతూ దైవజన్ని మనము గౌరవించుకుందాము. ఇంకా బిగ్గరగా కొట్టచ్చు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి స్త్రీలు కూడా రావాలనే ఆశగా ఉంది నాకు. మరి మెట్ల దగ్గర ఒక వరుస మరి సమయంలో యవన బిడ్డలను ఆహ్వానిస్తూ ఉన్నాను. అలాగే మరి మాకు దైవజనులు రెవరెండ్ బి జాషువా గారిని కూడా వేదికను అలంకరించవలసిందిగా కోరుతూ ఉన్నాను. ఈ స్తుతి ఆరాధన అయిన వెంటనే అయ్యగారు మరి ప్రార్థన చేసిన పిదప మనము దేవుని యొక్క వాక్యం వినడానికి సిద్ధపడదాము. జాషువా అయ్యగారు స్తుతి ఆరాధన అయిన తర్వాత మరి అయ్యగారు ప్రార్థన చేసిన తర్వాత దైవజనులు మరి సాల్మన్ రాజు అయ్యగారు మనకు చక్కని వాక్య సందేశాన్ని అందిస్తారు. మహింపరచు చప్పట్లు కొడుతూ దేవుని మహింపరచాల్సిందిగా కోరుకుంటున్నాం. మీరు కూడా మాతో కలిసి దేవుని మహింపించడానికి ఏకీభవించాల్సిందిగా కోరుకుంటున్నాం. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకునే విలువైన అవకాశం, కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. నీవే రాకపోతే నేనేమైపోదును, నీవే రాకపోతే నేనేమైపోదును. నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా.
యేసయ్యా నేనుండాలేనయ్యా నే బ్రతకాలేనయ్యా నేనుండాలేనయ్యా నే బ్రతకాలేనయ్యా నీవే లేకుండా నేనుండాలేనయ్యా నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా నీవే లేకుండా నేనుండాలేనయ్యా నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా 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 మరి అలాగే మనం నించుని కళ్ళు మూసుకుందాము. చేతులు పైకెత్తి ఆకాశంపు తట్టు దేవదేవుని వైపు మనం చూద్దాము. ఈ సమయంలో దైవజనులు రెవరెండ్ బి జాషువా గారు మనందరినీ కూడా ప్రార్థనలో నడిపించవలసిందిగా కోరుతున్నాను. దేవుని యొక్క ఆత్మ మన మధ్యన సంచారం చేస్తూ ఉంటుండగా దేవుని బిడ్డలారా, ఈ రాత్రి దేవుడు మనకు ప్రత్యేకముగా అనుగ్రహించిన రాత్రి. ఒకటే కోరిక, తండ్రి నా చిన్నముషవాడ గ్రామ ప్రజలను మాకు స్వాస్థ్యంగా ఇవ్వండి నాయనా అని దైవజనుడిగా నేను అడుగుతా ఉన్నాను. సంఘముగా మనం అడుగుతా ఉన్నాము. దేవుడి ప్రాంతాన్ని దర్శించి గడప గడపలో నివసిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా ఆయన పిలుపుతో సంధించినట్లుగా కూడా మనమందరూ కూడా ప్రార్థన చేసుకుందాం. దైవజనులు ప్రార్థనలో నడిపిస్తారు. సకల ఆశీర్వాదాన్ని కారణభూతుడమైన యేసు ప్రభువా, ఎంతవరకు చక్కటి ఆరాధన బిడ్డలను దీవించండి, ఆశీర్వదింపచ్చండి. నీ రాకడ ఆలస్యమైనట్లయితే ఇంకా మిమ్మల్ని మనసారా ఆరాధించిన భాగ్యము ధన్యత ఎక్కువ సమయం మాకు కలగచేయండి. నా తండ్రి, ఆహారము మేము బ్రతకడానికి ఎంత ప్రాముఖ్యమో మా ఆత్మీయ జీవితానికి జీవవాక్యము అంత ప్రాముఖ్యం ప్రభువా. మీ దాసులు నైనా సాల్మన్ రాజయ్య గారిని బట్టి కృతజ్ఞతలు. నిలబడి వారు వాక్యం తెచ్చుండగా నాతో మాతో మాట్లాడండి. మీ దాసులు ఆశపడినట్లే నా ప్రభు ఈ ప్రాంతమంతా వారి చేతులకు అప్పగించండి. గృహాలలో మేడల ఎవరైతే వాక్యం విన్నారో వారు ప్రభా విని గ్రహించగలన ఇచ్చేయండి. నా తండ్రి, నడిపించిన పాటలు ఆరాధన అన్ని విషయాలు బట్టి స్తోత్రాలు. వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడి కృప చూపించవలసిందిగా యేసు పరిశుద్ధుల అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని మహిమపడదాము, కూర్చుందాము. ఈ సమయంలో మన మధ్యన ఇంకొక సహోదరులు పెద్దలు ఉన్నారు. వెంకట్రావు గారిని కూడా సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాము. చప్పట్లు కొడుతూ సహోదరులను మరి వేదిక మీద రావాల్సింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి దేవుడు ఇచ్చినటువంటి కృప, ఈ సమయము మరి నా సంఘ బిడ్డలను నేను ఎక్కువగా విసిగించేస్తుంటాను ప్రార్థన కార్యక్రమాలని. ఎందుకంటే ఉదయం అంతా ఈరోజు సెలవు కాబట్టి ఎవరిని ఇబ్బంది పెట్టలేదు. సాయంత్రం మాత్రం అందరు ఇక్కడ ఉండాలని, అలాగే ఈ కార్యం అంతటి కూడా యవన బిడ్డలే మరి భారం వహించి ఈ సభ ఏర్పాటు చేయాలని నేను కోరినప్పుడు వెంటనే వారందరూ కూడా శ్రమ తీసుకొని మరి ఏమాత్రం కూడా వెనకడుగు వేయకుండా మరి ఈ కార్యాన్ని అంతటినీ కూడా సిద్ధపరిచినటువంటి యవన బిడ్డలను దేవుడు బహుగా దీవించిన గాక. మీ అందరి ప్రార్థన, ఈరోజు ఇంకా చాలా మంది రాలేదు, దయచేసి వారిని గద్దించమని కూడా నేను కోరుతున్నాను. ఎందుకు రాలేదు అని అంటే ఖచ్చితంగా రావాలి, బలమైన కారణం ఉంటేనే తప్ప ఎవరు కూడా. ఎందుకంటే దేవుని వాక్యం వినడానికి ఆశపడి మనం వచ్చినట్లయితే దేవుడు ఏ సమయంలో మనతో మాట్లాడతాడో మనకు తెలియదు. మరి ఈ రోజు మొట్టమొదటిసారి ఈ ప్రాంతంలో ఈ రీతిగా ఈ సువార్త ఉద్యోగ సభ ద్వారా సంఘాలే కాదు, స్థానిక మరి ప్రాంత వాసులు కూడా దీవించబడాలనే ఆశతో దైవజనులు మరి ఎంతో బలమైనటువంటి నమ్మకమైనటువంటి రోషణ కలిగినటువంటి పరిచర్య క్రీస్తు కొరకు చేస్తున్నటువంటి
నాకు మా అందరికీ కూడా అతి మిక్కిలి ప్రియులు మరి సాల్మన్ రాజయ్య గారు మన మధ్య ఉండడం మనకు చాలా సంతోషం. నేను ఎక్కువ మాట్లాడి సమయం తీసుకునే కంటే ఈ సమయాన్ని మరి దైవజనులు వచ్చి దేవుడు తన హృదయంలో ఉంచినటువంటి ఆ మాటలను మనందరికీ కూడా పంచాల్సిందిగా సాదరంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. అందరూ చప్పట్లు కొడుతూ దైవజనులను ఆహ్వానించుకుందాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సంతోషంగా వాళ్ళ స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. సంతోషం పాస్టర్ గారు అసలు ఈ రోజు ఎక్కడికి వెళ్దాం అనుకునేదో అనుకున్నాం. పాస్టర్ గారు మమ్మల్ని కట్టడి పెట్టేశారు అన్నట్టుకున్నారు. మీ సంతోషం రెండింతలు అవ్వాలి తప్ప పాస్టర్ గారు ఎప్పుడు మీ సంతోషాన్ని దొంగలించు. మంచిది బిడ్డారా, మరి ప్రేమతో ఆహ్వానించిన దైవజనులు మరి మంచి తమ్ముడు సంతోషం బట్టి ప్రత్యేక వందనాలు. వేదిక మీద ఉన్న దైవజనుల బట్టి ప్రత్యేక వందనాలు. ముందున్న దైవజనులు బట్టి నేను ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే వాక్యం ప్రాముఖ్యం కనుక ఈ ప్రోటోకాల్స్ నేను ముగించేస్తాను. మంచిది బిడ్డారా, ఒక చిన్న ప్రార్థన. నేను ఎక్కువ టైం మీకు తీసుకొని ఇబ్బంది పెట్టను. కొద్ది నిమిషాలు మాత్రం వాక్యం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధుడు అగ్నడవగిన తండ్రి నీకు స్తోత్రాలు. ఒక మనుష్యుడు మాట్లాడటం కొరకు మేము ఎంతో దూరం రాలేదయ్యా. ఒక మనుష్యుడు మాట్లాడితే మాకు వ్యర్థం, మీరు మాట్లాడితే మాకు పరమార్థం. మనుష్యులు మాట్లాడితే మా హృదయాలు గాయపరచబడతాయి, నువ్వు మాట్లాడితే ఆ గాయాలు కట్టబడతాయి. ప్రభువా, ప్రజలు సత్యమును తెలుసుకుందురు గాక. గొప్ప కార్యము జరిగించాడు. మనోనేత్రములు వెలిగింపబడును గాక. ఆత్మ సంబంధమైన నేత్రాలు తెరచి ఆత్మ సంబంధమైన నీ పరలోక రాజ్యమును ప్రజలు చూచి పరుగులెత్తి అన్వేషించుదురుగాక. అట్టి కృపణ దయచేసి మహిమ పొందాలి. యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. స్కాట్లాండ్ అనేటువంటి దేశంలో 1804 సంవత్సరంలో ఒక పిల్లవాడు జన్మిస్తే ఆ పిల్లవానికి జేమ్స్ సింప్సన్ అనేటువంటి ఒక పేరు పెట్టుకున్నారు. క్రైస్తవ కుటుంబంలో జన్మించాడు ఆ బిడ్డ. ఆ తల్లి తండ్రి ప్రేమించి జేమ్స్ సింప్సన్ అనేటువంటి పేరు పెట్టుకున్నారు. పేరు పెట్టిన తర్వాత చిన్ననాటి నుంచి ఆ బిడ్డకి నేర్పించిన మాట ఏంటంటే ప్రతిరోజు ప్రార్థన చేయాలి, ప్రతిరోజు వాక్యాన్ని చదవాలి. అలాగ నువ్వు చేస్తే నీ జీవితంలో నువ్వేదైతే ఆశిస్తావో అది నీకు దొరుకుద్ది. నువ్వే జీవితాన్ని కావాలని కోరుకుంటున్నావో ఆ జీవితం నీకు లభిస్తుంది అని తల్లిదండ్రులు చిన్ననాటి నుంచి కూడా ఆ చిన్న బిడ్డకి నేర్పించడం ప్రారంభించారు. బిడ్డలు గమనించండి, ఈరోజు చాలా మంది తల్లిదండ్రులు తమ బిడ్డలు తిని బయటికి వెళ్తున్నారా లేదా అని చూస్తున్నారు, సరిగ్గా తయారై బయటికి వెళ్తున్నారా లేదా అని చూస్తారు, లేకపోతే వాడికి కావలసినవన్నీ సమకూర్చబడ్డాయా లేదా అని విచారించి బయటికి పంపిస్తారు. కానీ భక్తిపరులైనటువంటి తల్లిదండ్రులు తమ బిడ్డ వాక్యాన్ని చదువుతున్నాడా లేదా, తమ బిడ్డ ప్రార్థన చేస్తున్నాడా లేదా అన్న విషయాన్ని జాగ్రత్తగా కూలంకుషంగా పరిశీలించి ఆ దశలో ఆ తల్లిదండ్రులు ఆ బిడ్డలు పంపించడం జరుగుద్ది. అట్లాగనే ఈ భక్తి కలిగినటువంటి ఈ యొక్క తల్లి తండ్రి తమ జీవితంలో దేవుడు అనుగ్రహించినటువంటి ఆ బిడ్డకు ఈ చక్కటి విషయాన్ని ప్రబోధిస్తే ఆ బిడ్డ ప్రతిరోజు ప్రార్థన చేయటం, ప్రతిరోజు వాక్యం చదవటం. జీవితంలో తింటమైనా మర్చిపోయేవాడేమో కానీ తన జీవితంలో ఈ 2 పనులు ఎప్పుడు మర్చిపోలే. అలాగే ఈ 2 పనులు చక్కగా చేసి ఒకరోజు అతని జీవితంలో ఉన్నతమైన స్థాయికి ఎదిగాడు. ఏంటంటే అతడు డాక్టర్ పట్టాన్ని సంపాదించుకున్నాడు, డాక్టర్ చదివేశాడు. చదివిన తర్వాత ఒకరోజు ఆపరేషన్ థియేటర్లోకి ఆయన తీసుకుని వెళ్ళారు. ఆపరేషన్ థియేటర్లో తీసుకుని వెళ్తే ఒక సీనియర్ డాక్టర్ సుమారు 10 మంది వైద్యులు వారికి సంబంధించినటువంటి సహకారులు ఒక 10 మందితో ఒక వ్యక్తిని ఆపరేషన్ థియేటర్లో ఆపరేషన్ చేస్తున్నారు. 1800 ఆ శతాబ్దంలో మనం చూస్తే అప్పుడు ఎనాస్థీషియా లేదు, అంటే మత్తు మంద ఇచ్చి ఆపరేషన్ చేసేటువంటి ఆ యొక్క మత్తు పదార్థం అప్పుడు కనిపెట్టలే. కాబట్టి ఆ వ్యక్తిని నలుగురు జాగ్రత్తగా కాలు చేతులు పట్టుకుంటే ఆ యొక్క పొట్టను కోసి ఆ బాధను భరిస్తుండగా ఆ పేషెంట్కి ఆపరేషన్ కంప్లీట్ చేస్తే వాడి ఆర్తనాదాలు వినలేక ఈ జేమ్స్ సింప్సన్ బయటకు వచ్చేసాడు. ఆ తర్వాత ఆపరేషన్ అయిపోయిన తర్వాత ఆ డాక్టర్ని అడిగాడు, సార్ ఒక శస్త్రచికిత్స మనం ఆపరేషన్ చేసేటప్పుడు ఒక వ్యక్తికి ఆ నొప్పి తెలియకుండా మనం చేయలేమా అని ప్రశ్నిస్తే ఇది హైలీ ఇంపాసిబుల్ సింప్సన్, ఎందుకంటే ఒక వ్యక్తికి నొప్పి లేకుండా ఆపరేషన్ చేయటం అనేది హైలీ ఇంపాసిబుల్, ఇంతవరకు చరిత్రలో ఎక్కడా కూడా జరగలేదని చెప్పి ఆ యొక్క వైద్యుడు చెప్పినప్పుడు ఏం చేయాలో అర్థం కాలేదు. చివరికి బిడ్డలారా దేవుని సమక్షానికి వెళ్ళి ప్రార్థన చేసి ఎట్టకేలకు
1847 సంవత్సరం నవంబర్ నెలలో మొట్టమొదట స్కాట్లాండ్ దేశంలో ఎనస్థీషియాని కనిపెట్టాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ప్రపంచ చరిత్రలో ఆయన భక్తి, ఆయన పరిశుద్ధత, ఆయన లేఖన భాగాన్ని చదివే గొప్ప కృప, ఆయన ఉన్నతమైన మేధావి స్థానమును నిలబెట్టి ఆ యొక్క స్కాట్లాండ్ దేశంలోనే అతన్ని ప్రపంచ దేశాలన్నీ చూస్తున్నట్లుగా అతన్ని సత్కరించి సన్మానించే పరిస్థితి వచ్చినప్పుడు పాత్రికేయులు చాలా మంది వచ్చి అడిగారు, ఓ సర్ జేమ్స్ సింప్సన్, సర్ అనేటువంటి బిరుదు ఇచ్చారు. నైట్హుడ్ బహుమతి ఇచ్చేటప్పుడు సర్ అనే పదాన్ని ఇస్తారు. బిడ్డలారా గమనించండి, సర్ జేమ్స్ సింప్సన్, హౌ కెన్ ఇట్ ఈస్ పాసిబుల్ టు డిస్కవర్ ది అనస్థీషియా? ఓ దైవజనుడా, లేకపోతే ఒక వైద్యులు, డాక్టర్ గారు, ఈరోజు మీరు అనస్థీషియాని కనిపెట్టడానికి ఇది ఎట్లా మీకు సాధ్యమైంది అని చెప్తే బిడ్డలారా ఆయన ఒక్క మాట చెప్పాడు, కేవలం నా పరిశుద్ధ గ్రంథం అన్నాడు. దాని స్తోత్రం కలుగునుగాక. ఆమేన్, ఆమేన్. పరిశుద్ధ గ్రంథమే గనక లేకపోతే, దాన్ని నేను చదివి ఉండకపోతే ఈరోజు ఎనస్థీషియాని ప్రపంచానికి పరిచయం చేసేవానే కాదు. క్లోరోఫామ్ నుంచి నేను ఈ యొక్క ఫార్ములాను కనిపెట్టాను. దీనికి గల కారణం ఏంటంటే ఆదికాండం 2వ అధ్యాయం 21వ వచనంలో దేవుడు ఆదామునకు గాఢ నిద్ర కలుగజేసి అతని ఎముకలో ప్రక్కటెముకను తీసి ఆ ఎముకను స్త్రీగా సృజించను అనే మాట నా జీవితంలో ప్రభాతం చూపించింది. అంటే దేవుడు మొట్టమొదట ఆపరేషన్ చేశాడు. హల్లెలూయా. ఆపరేషన్ చేసే దేవునికి అసలు ఆ ఆపరేషన్ చేసేటప్పుడు ఆ యొక్క ఆదామునకు నొప్పి అన్నది లేకుండానే ఆపరేషన్ చేయగలిగాడంటే ఇది ఎలా సాధ్యమని నేను ఆలోచిస్తే ప్రభు నన్ను ఆ క్లోరోఫామ్ మీదకి తీసుకొని పోయాడు. కాబట్టి నేను అనస్థీషియాని ఆ రకంగా కనిపెట్టాను. ఈ విజయం నా యొక్క దేవుని వాక్యం ఇచ్చిందే, నా దేవుడు ఇచ్చిన విజయం అన్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. అనేక మంది ఆ సమయంలో ఆ దేవుని వాక్యాన్ని నమ్మి యేసుక్రీస్తు ప్రభువును సొంత రక్షకునిగా అంగీకరించారు. నా ప్రియమైన బిడ్డలారా గమనించండి, పరిశుద్ధ గ్రంథాన్ని మనం ఆలోచన చేస్తే ఈ పరిశుద్ధ గ్రంథం అంటే మన చేతిలో ఉన్నటువంటి ఈ అద్భుతమైనటువంటి పరిశుద్ధ గ్రంథాన్ని ఒక మాట మనం గుర్తుపెట్టుకుంటే, ఏదైనా ఒక వస్తువు కొంటే, ఏదైనా ఒక పరికరాన్ని కొంటే మాన్యువల్ ఇస్తాడు. మాన్యువల్ ఎందుకు ఇవ్వబడుతుందంటే అది బాగా చదివితే ఆ పరికరం చక్కగా ఆపరేట్ చేయబడుతుంది. బిడ్డలారా గమనించండి, ఇమ్మానుయేలు అనేటువంటి దేవుడు ఈ మాన్యువల్ దేవుడు మనకి ఇచ్చాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ఈ పరిశుద్ధ గ్రంథాన్ని ఎవరైతే చదువుతారో, ఈ పరిశుద్ధ గ్రంథముల మాటలను ఎవరైతే రుచిస్తారో వారి జీవితాలు ఎప్పుడు కూడా ఓటమి ఉండదు, ఎప్పుడు కూడా సక్సెస్ఫుల్ గానే జీవిస్తారు. దేవుని స్తోత్రం కలుగునుగాక. పిల్లలు గమనించండి, ప్రపంచ చరిత్ర మనం ఆలోచన చేస్తే పరిశుద్ధ గ్రంథంలో 66 పుస్తకాలు మనకు కనబడతాయి. పాత నిబంధన గ్రంథంలో 39, క్రొత్త నిబంధన గ్రంథంలో 27, 1189 అధ్యాయాలు, 31,104 వచనాలు, 2930 క్యారెక్టర్స్ మనకి పరిశుద్ధ గ్రంథంలో కనబడతాయి. నా ప్రియమైన బిడ్డలారా, వీటన్నిటికీ గల కారణం పరిశుద్ధ గ్రంథం మీద ఎన్నో రకాలైనటువంటి భయంకరమైనటువంటి పరిశోధనలు. ఎంతటి పరిశోధనలు అంటే అంతటి పరిశోధన చేసిన తర్వాతనే ఈ పరిశుద్ధ గ్రంథాన్ని అచ్చువేసి ప్రపంచానికి పరిచయం చేస్తారు. ప్రపంచ చరిత్రలో పరిశుద్ధ గ్రంథమే మొట్టమొదట అచ్చు ముద్రణాలయం వచ్చిన తర్వాత అచ్చు వేయబడిన గ్రంథం పరిశుద్ధ గ్రంథం. దేవుని స్తోత్రం కలుగునుగాక. దీనికి 7 రకాలైనటువంటి ఎవిడెన్సెస్ ఉంటాయి. వాక్యానికి వెళ్తానికి ముందు ఈ ఉపోద్ఘాతాన్ని ఎందుకు నేను చెప్తున్నానంటే, ఈరోజు చాలా మందికి అదేదో ఒక పుస్తకం అనుకుంటారు, చాలా మందికి దాని అర్థం కాదు, చాలా మందికి వాటి గురించి అవగాహన రాదు, చాలా మందికి వాటి గురించి తెలియకుండానే ఏదో ఒక క్రైస్తవుల పుస్తకం అని అనుకుంటారు. ఈరోజు క్రైస్తవ కుటుంబాల్లో కూడా వారి బిడ్డలకి కూడా అది ఒక పుస్తకమని అనిపిస్తుంది తప్ప అది పరిశుద్ధ గ్రంథమని చాలా కుటుంబాలకు కనబడదు. దానికి గల కారణం ఏంటంటే భక్తి అన్నది మానవ జీవితంలో నశించిపోవటం వల్ల. నా ప్రియమైన బిడ్డలారా, ఈరోజు మొట్టమొదటి పరిశుద్ధ గ్రంథానికి హిస్టారికల్ ఎవిడెన్స్ ఉంటుంది, అంటే చారిత్రక రుజువులు ఉన్నాయి. రెండవది బిడ్డలారా గమనించినట్లయితే సైంటిఫికల్ ఎక్యురసీ ఉంటుంది, శాస్త్రీయ రుజువులు కనబడతాయి, ఆర్కియాలజికల్ ఎవిడెన్సెస్ కనబడతాయి, పురాతత్వ శాఖ యొక్క రుజువులు కనబడతాయి, ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ప్రొఫెసీస్, ఏవైతే ప్రవచనాలు అన్న ఉన్నాయో ఆ ప్రవచనాలు నెరవేర్చబడ్డాయి. ఐ విట్నెసెస్ రిపోర్ట్, ఎవరి కన్నులైతే దేవాతి దేవుని చూచాయో ఆ కన్నులు ప్రత్యక్ష సాక్ష్యాన్ని ఇస్తాయి. అంతేకాదు ఆన్సర్ టు ద మైండ్ కైండ్స్ ప్రాబ్లం, మనుష్యుల యొక్క ప్రతి సమస్యకు కూడా ఒక చక్కటి జవాబిచ్చేటువంటి గ్రంథం. ఏడవది డివైన్ అథారిటీ, అనగా బిడ్డలారు గమనించండి, దైవికాధికారం. ఈ 7 రకాలైన
అద్భుతమైనటువంటి ఉన్నతమైన లక్షణాలు కలిగిందే పరిశుద్ధ గ్రంథం. దేవుడి స్తోత్రం కలుగునుగాక. దేవునికి స్తోత్రం కలుగునుగాక. థ్యాంక్ యూ సార్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియులారా గమనించండి, ఈరోజు ఈ మాటలను ఎందుకు పరిశుద్ధాత్మ దేవుడు మనకు గుర్తు చేస్తున్నాడు అని అంటే, పరిశుద్ధ గ్రంథం సాధారణమైనటువంటిది కాదు. ఈ పరిశుద్ధ గ్రంథములో ఉన్నటువంటి ఆలోచన తత్వమే ఈరోజు నేను మీకు బోధించబోతున్నా. దేవుని స్తోత్రం కలుగునుగాక. నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుంటే అమూల్యమైన విషయాలు, అమూల్యమైనటువంటి మర్మాలు మనకి పరిశుద్ధ గ్రంథంలో మనకు కనబడతాయి. ఈరోజు నేను ఒక్క విషయంలో దేవుని పరిచయం చేయాలని నేను అనుకుంటున్నాను. ఈ మాటలు చాలా సందర్భంలో నన్ను రుచింపజేస్తూ ఉంటాయి. ఈరోజు నేను మీకు పరిచయం చేయబోతున్న దేవుడు అల్లాడేటువంటి దేవుడు, హ్యావరింగ్ గాడ్. పిల్లలు గమనించండి, అల్లాడేటువంటి దేవుని గురించి కొన్ని మాటలు నేను చెప్తాను, శ్రద్ధగా వినండి. పరిశుద్ధ గ్రంథంలో ఉండే మొట్టమొదటి పుస్తకం ఆదికాండం 1వ అధ్యాయము 2వ వచనం చదువుతాను, శ్రద్ధగా వినండి. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలముల మీద కమ్మి ఉండెను, దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. అవర్ గాడ్ ఈజ్ హ్యావరింగ్ గాడ్. పిల్లలు గమనించండి, దేవుడు ఆ యొక్క శూన్యాన్ని చూచినప్పుడు ఆయనకు ఒక విచిత్రమైన విషయం అర్థమైంది. ఏంటో తెలుసా? భూమి నిరాకారముగా ఉంది. దేవుడు చేసేదేది కూడా ఆకారము లేకుండా ఉండకూడదు. దేవుడు చేసే ప్రతిదానికి కూడా నిరాకారముగా ఉండటానికి వెళ్ళే ప్రతిదానికి ఆకారము కావాలి. ఆకారాన్ని సృజించిన దేవుడే ఆ దేవత దేవుడు. పిల్లలు గమనించండి, అసలు ఈ సృష్టిని ఎలా చేశాడో ఆ కింద వచనాలు కనుక మనం చదివితే చాలా అద్భుతంగా కనబడతాయి. భూమి శూన్యముగాను నిరాకారముగాను ఉండెను, చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉండెను, దేవుని ఆత్మ ఆ జలముల మీద అల్లాడుచు ఉండెను అనే మాటను ఇక్కడ మనం చూస్తాం. చాలా జాగ్రత్తగా గమనించండి. అల్లాడేటువంటి మాటను ఎప్పుడు మనం గుర్తు చేసుకుంటామంటే, ఏదైనా ఒక గాయం అనిపిస్తే మన ప్రాణం అల్లాడిపోతుంది. ఏదైనా ఒక కాలిన గాయం అయితే ఆ ప్రాణం అల్లాడిపోద్ది. ఎవరికైనా ఏదైనా అన్యాయము జరిగితే ప్రాణం అల్లాడిపోద్ది. ప్రేమించే బిడ్డలకి ఏదైనా అపాయము జరిగితే ప్రాణం అల్లాడిపోద్ది. ఎవరైనా ఆప్తుల్ని పోగొట్టుకుంటే ప్రాణం అల్లాడిపోద్ది. ఏదైనా మంచి విషయానికి బదులుగా ఏదైనా ఒక దుర్వార్త వింటే ప్రాణం అల్లాడిపోద్ది. చెడు మాట విన్నప్పుడు ప్రాణం అల్లాడిపోద్ది. కానీ పిల్లలు గమనించండి, దేవుడు ప్రాణం ఎప్పుడు అల్లాడిపోయిందంటే అంతా కూడా నిరాకారముగా ఉన్నప్పుడు, అంతా కూడా శూన్యంగా ఉన్నప్పుడు, దేవుడి ఆలోచన చేత సృజించాడో ఆ ఆలోచన యావత్తు జరగనప్పుడు దేవుని ఆత్మ అల్లాటం ప్రారంభించింది. నా ప్రియమైన బిడ్డలారా, 2000 సంవత్సరాల నుంచి నేటి వరకు కూడా ఎందుకు సువార్త మనం వస్తుంది అని అంటే ఆయన ప్రాణం ఇంకా అల్లాడిపోతుంది. సత్యాన్ని ఎరుగనటువంటి ప్రజలను చూచి, అన్యాయమైపోతున్న ప్రజలను చూచి, నరకానికి పోతున్న ప్రజలను చూచి, నలిగిపోతున్న ప్రజలను చూచి, అపవిత్రాత్మ చేత నిండిపోయిన ప్రజలను చూచి, వికృత చేష్టలు చేస్తున్న ప్రజలను చూచి, సత్యాన్ని నిరాకరిస్తున్న ప్రజలను చూచి దేవుని ఆత్మ అల్లాడిపోతుంది. అందుకనే బిడ్డలారా, ఆయన ప్రాణం అల్లాడిపోతుంది గనుక ఆయన అల్లాడే దేవుడిగా ఈ దినాన్ని మీకు పరిచయం చేస్తున్నాను. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఎవరికి ఇంత మనస్సు కలిగింది అని అంటే సృష్టికర్తకి ఇదన్నీ కలుగుద్ది. నా ప్రియమైన బిడ్డలారా, ఎవరైనా పక్క వాళ్ళ పిల్లలకి ఏదైనా జరిగితే మనం పెద్దగా పట్టించుకోం. కారణం ఏంటంటే ఆ పిల్లవాడు మన పిల్లవాడు కాడు గనుక, ఆ జరిగిన సంఘటన మన పిల్లవాడికి జరగలేదు గనుక వాడి విషయంలో మనం పెద్దగా బాధపడం. కానీ నా ప్రియమైన బిడ్డలారా, దేవుడు సృష్టికర్త. ఆయన సృష్టించింది ఏదైనా సరే నిరుపయోగముగా ఉంటే, ఆయన సృష్టించింది ఏదైనా పనికి రాకుండా ఉంటే, ఆయన సృష్టించింది ఏదైనా పాడైపోయి కనబడితే, ఆయన సృష్టించినటువంటి భూమే గాని, ఆయన సృష్టించిన ఆకాశమే గాని, ఆయన సృష్టించిన మానవుడే గాని నిరుపయోగం కొనటం దేవుని యొక్క చిత్తం కాదు. దేని స్తోత్రం. అందుకనే ఆయన ప్రాణం అల్లాడిపోతా ఉంది. ఆయన అల్లాడిపోయేటువంటి దేవుడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. మనుషులు అసత్యములోనికి వెళ్ళిపోతా ఉంటే ఆయన ప్రాణం అల్లాడిపోతూ ఉంది. మనుషులు నరకానికి వెళ్ళిపోతా ఉంటే వారి ప్రాణం అల్లాడిపోతా ఉంది. మనుషులు కల్పనా కథల వైపు మొగ్గు చూపుతూ ఉంటే ఆయన ప్రాణం అల్లాడిపోతుంది. సృష్టికర్తైన ఆయన విడిచిపెట్టి మనుషులు అటు ఇటు పరిగెలడుతూ అసలు సృష్టికర్తైన దేవుడే లేడనుకుంటే మానవుల యొక్క పరిస్థితిని చూచి దేవుడు ప్రాణం అల్లాడిపోతుంది. బిడ్డలారా గమనించండి, ఈరోజు అల్లాడిపోయేటువంటి దేవుడు చేసిన ఆ కార్యాన్ని నేను చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఎప్పుడైతే ఆ యొక్క నిరుపయోగకరంగాను శూన్యముగా ఉందో
ఆ యొక్క అగాధ జలములు చూచి అల్లాడినటువంటి దేవుడు కలిగిన మొట్టమొదటి మాట ఏంటంటే వెలుగు కలుగునుగాక. ఆ క్రింద వచ్చిన ఒక మాట అంటాడు, వెలుగు కలుగునుగాక, దేర్ విల్ బి లైట్ అనే పదాన్ని ఆ బిడ్డలారా గమనించండి. వెలుగు ప్రత్యక్షమైంది. సృష్టికర్తకు ఉండే లక్షణం ఏంటో తెలుసా? ఆయన నోటి మాట చేత క్రియేట్ చేయాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. దట్స్ వే జీసస్ క్రైస్ట్ ఈస్ ద ఓన్లీ ద క్రియేటర్ అనే మాటకు అర్థం ఏంటంటే ఆయన మాత్రమే సృష్టికర్త అనడానికి కారణం ఏంటో తెలుసా? బిడ్డలారా గమనించండి. ఇప్పుడు ఇక్కడ ఒక ఫ్లెక్సీ మనకు కనబడతా ఉంది. ఈ ఫ్లెక్సీని చాలా రంగులతో కనబడతా ఉంది. ఈ ఫ్లెక్సీ బ్యానర్ ని చూస్తే బిడ్డలారా గమనించండి, ఈ ఫ్లెక్సీ బ్యానర్ ని ఎవరు సృష్టించాడు అని అంటే ఆ యొక్క ఫ్లెక్సీ బ్యానర్ ప్రింట్ చేసే వ్యక్తి గురించి చెప్తాం. పలానా పేరు కలిగిన ఫ్లెక్సీ బ్యానర్ షాప్ ఒకటి ఉందండి, అక్కడికి వెళ్తే వాడు చక్కగా డిజైన్ చేశాడండి అంటాం. చాలా జాగ్రత్తగా గమనించండి. అయితే ఈ రోజు మనకు కనబడుతున్న ఈ ఫ్లెక్సీ బ్యానర్ లో రంగులు వేరే వాళ్ళు సృజించారు, ముద్రను వేరే వారు సృజించారు, మిషన్ ని వేరే వారు సృజించాడు. వాటన్నిటిని కూడా తీసుకొని వచ్చి ఉపయోగకరంగా తీసుకొని వచ్చి దాంట్లో ఆ యొక్క ఫ్లెక్సీ బ్లాంక్ బ్యానర్ ని పెట్టి ఆ తర్వాత స్క్రీన్ లో ఆ యొక్క కంప్యూటర్ లో డిజైన్ చేసి ఆ డిజైన్ తీసుకొని వచ్చి కేవలం బ్యానర్ సృష్టించాడు. ప్రియులారా గమనించండి, బ్యానర్ సృష్టించిన వ్యక్తి గురించి మనం చెప్పుకుంటాం. బ్యానర్ ని తయారు చేసేటువంటి వాడు. ప్రియులారా గమనించండి, దేవుడు సృష్టికర్త అయితే ఆయనకి మెటీరియల్తో పని ఉండదు. దేవుని స్తోత్రం కలుగును గాక. మెటీరియల్తో పని ఉండదు. మెటీరియల్ తీసుకొని వచ్చేటువంటి వాడు ప్రతి సృష్టికర్త అవుతాడు. హల్లెలూయా. మెటీరియల్ని తీసుకొని వచ్చి మెటీరియల్కి ఒక రూపాన్ని తీసుకొని వస్తే అది ప్రతి సృష్టి చేయడం అవుద్ది. ఒకవేళ మీరు చూడండి, మీకు ఇంకా బాగా అర్థమయ్యే దీంట్లో చెప్తాను. ఈరోజు ఇక్కడ మనకి ఒక పోడియం కనబడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది చెక్కతో తయారు చేసిన పోడియం అనుకుందాం. ఇంకా మీకు డీప్కి తీసుకెళ్తాను. ఒక చక్కటి శిల్పం మనకు కనబడతా ఉంది. ఎక్కడైనా మనం చూస్తే మంచి శిల్పాలు కనబడతాయి. ఈ యొక్క శిల్పకారుడు ఎవడా అని విచారణ చేస్తాం. అయితే శిల్పకారుడు తనంతడు తానుగా ఆ శిలను శిల్పంగా చేయలేడు. శిల్పం చేయాలంటే మొట్టమొదట ఆయనకి శిల కావాలి. శిల అన్నది దేవుని యొక్క సృష్టి. హల్లెలూయా. శిల అన్నది దేవుని యొక్క సృష్టి. ఆ ప్రతి సృష్టికర్త అయినటువంటి వీడికి శిల కావాలి. శిల్పం చేయాలంటే ఆ శిలను తీసుకొని రావాలి. ఆ శిలకు కావలసిన పనిముట్లు కావాలి. ఉలి కావాలి, సుత్తి కావాలి, శానము కావాలి, వాడి మనసులోకి ఆలోచన కావాలి. ఇవన్నీ తీసుకొని వచ్చిన తర్వాత దాన్ని చక్కగా చెక్కిన తర్వాత ఆ శిల ఏమవుతుందంటే శిల్పంగా మారుతుంది. శిల్పకారుడే కానీ ఆయన సృష్టికర్త మాత్రము కాదు. బిడ్డలు గమనించండి, ఆయన ప్రతి సృష్టి చేసేటువంటి వాడు. సృష్టికర్త అనే మాటకి ఈరోజు నేను చెప్తాను, శ్రద్ధగా వినండి. అల్లాడిపోయే దేవుడు ఏమన్నాడంటే కలుగునుగాక. ఎవడు వెళ్ళి స్విచ్ చేయలే. హల్లెలూయా. ఎవడు వెళ్ళి స్విచ్ చేయలే, ఎవడు వెళ్ళి కరెంటును కనిపెట్టలే, మరొకటి ఏది జరగలే. బిడ్డలారా గమనించండి, కలుగునుగా కంటే వెలుగు కలిగింది, కలుగునుగా కంటే పాలపుంతలు కలిగాయి, కలుగునుగా కంటే ఆకాశము కలిగింది, కలుగునుగా కంటే నీళ్లు కలిగినాయి, కలుగునుగా కంటే సృష్టిలో ఏవత్తు కలిగింది. అందుకనే ఈ దేవుడు ఎవరు అంటే అల్లాడిపోయే దేవుడు, నిన్ను సృష్టించే సృష్టికర్త అయినటువంటి దేవుడు అనేది స్తోత్రం కలుగునుగాక. నిన్ను సృష్టించేవాడే నీ కొరకు అల్లాడిపోతావంటాడు. మరొకడికైతే నువ్వు ఎలాగపోయినా పర్వాలే, నిన్ను సృష్టించాడు గనుక నువ్వు ఆ పతాలకు కానీ అగాధానికి కానీ పోకుండా ఉండాలనే దేవుని యొక్క అనాది సంకల్పం. అందుకనే ఆయన నిన్ను చూచి అల్లాడిపోతూ ఉన్నాడు, నీ స్థితిని చూచి అల్లాడిపోతూ ఉన్నాడు. ఏమి సంపాదించినా నీ ప్రాణాన్ని పోగొట్టుకుంటే అది ఏమైపోతుందో అర్థం కాని వ్యర్థమైన ఆలోచన చేత జీవించి ఈ లోకములో ఉద్యోగం, ఈ సంసారం, ఈ లోకంలో వివాహాలు, ఈ లోకంలో పిల్లలు, వాళ్ళ గురించిన ఆలోచన, వాళ్ళ గురించిన కష్టం, వాళ్ళ గురించి ఆస్తులు సంపాదించడం, వాళ్ళ గురించి మేడమిద్దలు సంపాదించడం, వారిని కష్టం చదివించడం, వారి కొరకు దివారాత్రులు వేదన పడటం, ఇదే మానవ జీవితంలో ప్రయాసపడి భారంతో నలిగిపోతూ ఉన్నారు. దేవుని స్తోత్రం కలుగునుగా. ఎవడండి సుఖంగా ఉన్నాడు ఈ లోకంలో? ఏ మానవుడైనా సుఖంగా కనబడుతున్నాడా? మానవుడు పుట్టింది మొదలుకొని చనిపోయేటంత వరకు ప్రయాసమే. ఎక్కడ చూసినా ప్రయాసే, ప్రయాస ప్రయాస ప్రయాస. మానవుడి జీవితంలో నిజంగా కుటుంబం సంతోషం ఇవ్వలేకపోతుంది, భార్య బిడ్డలు సంతోషం లేకపోతున్నారు, తల్లిదండ్రులు సంతోషం. పుట్టింది మొదలుకొని చివరి ప్రాణం వరకు అతని జీవితంలో వేసారి విసుగుపోవటమే. పిల్లలు గమనించండి. అందుకనే ప్రభు అంటాడు, ప్రయాసపడి భారమో ఇచ్చిన సమస్త జనులారా నా యొద్దకు నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాను. నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాను. ఎన్నో రకాలైన ప్రయాసాలు, ఎన్నో రకాలైన వేదనలు, ఎన్నో
ప్రభావం, ఎన్నో రకాల జీవితంలో వేసారిపోయే పరిస్థితులు. అయితే ఒక్క మాట గుర్తు పెట్టుకో, ఇంతగా కుటుంబం కొరకు కష్టపడుతున్నావు, ఇంత కొరకు బిడ్డల కొరకు కష్టపడుతున్నావు, ఇంతగా చదువుతున్నావు, ఇంతగా సంపాదించుకున్నావు, ఇంతగా జీవిస్తూ ఉన్నావు, ఇంతగా అన్ని వసతులు సమకూర్చబడ్డాయి, అన్ని విషయాల్లో కూడా మేధస్సులు కలిగి జీవిస్తూ ఉన్నావు, అనేకమైన విజ్ఞానము చేత నువ్వు నిండిపోయావు, అనేకమైన జ్ఞానముతో నువ్వు నిండిపోయావు, అనేకమైన ఆలోచన చేత నిండిపోయావు. పుస్తకాలు చూడకుండానే పాతంగా చెప్పగలిగే సామర్థ్యం నీకు వచ్చింది. నువ్వు గొప్పగా చదువుకున్నావు, విద్యావంతుడు అయ్యావు, మేధస్సు నీకు వచ్చింది, అక్షర జ్ఞానం నీకుంది, అన్ని ఆలోచనలు నీకు వచ్చినాయి. ఈరోజు మానవుడిగా ఖగోళాన్ని అధ్యయనం చేస్తూ ఉన్నాడు. ఈరోజు అన్ని రకాలైన మనిషి జ్ఞానం చేత నిండిపోతున్నాడు. అయితే చనిపోయే మానవుడు ఎక్కడికి పోతాడు అనే ఆలోచన మాత్రం ఈరోజు ఎవరికి కనబడటం లేదు. దేవుని స్తోత్రం కలుగునగా. ఒక మాట చెప్తాను, చాలా శ్రద్ధగా వినండి. నేనేదో సాధించాను, నేనేదో కనిపెట్టాను, నేనేదో ఇది చేశాను అది చేశాను అంటాం కన్నా అసలు దేవుడు మన కొరకు ఏం చేశాడు, మనం ఆరాధించే ఆరాధనలో సత్యం ఉందా, మన ఆరాధనలో మనకు ఒక నమ్మకం ఉందా, మన ఆరాధనలో దీవెన ఉందా, మనం ఆరాధిస్తున్న దేవుడు మన మొర వింటున్నాడా, మనం ఆరాధిస్తున్న దేవుడు మన కొరకు ఏం చేశాడు, మనం ఆరాధిస్తున్న దేవుడు ఎలాంటి వాడు అనే ఆలోచన ఎప్పుడైతే క్రైస్తవ దేవుడారా మనలో ఎవరికైనా కలిగినాయా, ఆయన గుణం మొట్టమొదటి మనం ఆలోచన చేస్తే ఆయన సృష్టికర్త, హీస్ ద క్రియేటర్, సెంట్ పర్సన్, నో డౌట్ ఎట్ ఆల్. ఆయన 100% ఆయన సృష్టించిన సృష్టికర్త. రెండవది ఏంటో తెలుసా, ఆయన అల్లాడిపోయే నైత్యము కలిగిన వాడు. ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు గనుక ప్రేమించే మన కొరకు తన ప్రాణాన్ని పెట్టినట్టుగా అల్లాడిపోతున్నాడు ఆయన. దేవుని స్తోత్రం. ఈరోజు మేధావులు, అమూల్యమైన జ్ఞానం కలిగిన వారు నేర్చుకోవలసిన శ్రద్ధగా వినండి. 1971 సంవత్సరం ఆగస్టు నెలలో పిల్లరా నాసా వాళ్ళు ప్రపంచ వ్యోమగ్రాముల్లో ఒక వ్యక్తిని సెలెక్ట్ చేసి ఆ వ్యక్తిని అపోలో అనబడినటువంటి రాకెట్ ని ఇచ్చి ఆ వ్యక్తి యొక్క సాహస కృత్యానికి సంతోషించి చంద్రమండలం మీదకి పంపించారు. నీల్ ఆర్మ్స్ట్రాంగ్ 1969 సంవత్సరం మొట్టమొదట ఆ చంద్రమండలం మీద అడుగు పెడితే రెండవ వ్యక్తిగా బెన్సన్ ఇర్విన్ అనబడినటువంటి వ్యోమగ్రామి అడుగు పెట్టాడు. 71లో అడుగు పెట్టిన తర్వాత ఒక పరికరం తీసుకొని పోయి గొప్ప గొప్ప ఫోటోగ్రాఫ్స్ అన్నిటినీ కూడా భూకక్షలకు పంపించాడు. నాసా వాళ్ళతో పాటు ప్రపంచ దేశాలన్నీ కూడా విస్తుపోయినాయి. అరే, చందమామ గురించి ఎన్నో విషయాలు మనం అనుకున్నాం, చందమామను మనం ఆరాధించాం, చందమామను మనం ప్రేమించాం. మన కవీశ్వరులైతే చందమామతో అనేకమైనటువంటి వారిని పోల్చాడు, ముఖ్యంగా కన్యకలు పోల్చారు. చందమామ పాటలు ఉన్నాయి, చందమామను చూపించి చంటి బిడ్డలకు అన్నం పెట్టేటువంటి తీరు మంది. అయితే ఈరోజు మానవుడు చంద్రమండలం మీద అడుగు పెడుతున్నాడంటే గొప్ప విషయమే అని ప్రపంచమంతా కూడా ఎంతగానో సంతోషపడతా ఉంటే బిడ్డలారా, ప్రపంచ ఆయన అధ్యయనం ముగించుకొని ఆ బెన్సన్ ఇర్విన్ భూకక్షలానికి మళ్ళా వచ్చిన తర్వాత ప్రపంచ దేశంలో ఉండే ప్రతి యూనివర్సిటీ వారు కూడా ఆయన పిలిపించుకొని చక్కటి విషయాలు నేర్చుకొని ఆయన సన్మానించి పంపించేవారు. అట్లాగనే ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఆ 71లోనే మన ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చాడు ఆయన. ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చిన తర్వాత ఉస్మానియా యూనివర్సిటీ వారు సత్కరించి సన్మానించి ఆయన ఉద్దేశించి ఒక్క మాట చెప్పాడు, ఓ బెన్సన్ ఇర్విన్, యు డిడ్ గ్రేట్ జాబ్, నువ్వు గొప్ప పని చేస్తావు. ఒక మానవుడు చంద్రమండలం అడుగు పెట్టడం అంటే నాట్ అన్ పాసిబుల్ ఐడియా. ఇది ఎట్లాగ నీకు సాధ్యమైందో మాకు అర్థం కావటం లేదు, ఎట్లాగ నీ వాళ్ళు జరిగిందని చాలా విషయాలు చెప్పిన తర్వాత అతను సత్కరించారు, సన్మానించారు. అవన్నీ పూర్తయిపోయిన తర్వాత ఆయన ఒక్క మాట చెప్పాడు, నన్ను చాలా పొగడారు, నేను గొప్ప పని చేశానని. నేను చంద్రమండలం మీద అడుగు పెడితే నన్ను నీల్ ఆర్మ్స్ట్రాంగ్ని పొగడని నోరు లేదు, చప్పట్ల కొట్టని కరతాలు ధ్వనిచ్చేని కరములు లేవు. అంతగా మీరు మమ్మల్ని పొగిడారు, మమ్మల్ని చాలా చక్కగా మీరు సహకరించారు, ఎంతగానో మమ్మల్ని సన్మానించారు. మంచిదే, దీనికి నేను పాత్రున్నా కానని పక్కన పెడదాం. ఒక్క విషయాన్ని ప్రపంచానికి నేను రుచి చూపించాలనుకుంటున్నాను. ఏంటో తెలుసా, నేను చంద్రమండలం మీద అడుగు పెట్టి గొప్ప విషయాన్ని ప్రపంచానికి ప్రబోధించాను అని మీరు అనుకుంటున్నారు. ఇంతకన్నా గొప్ప విషయం ఏంటో తెలుసా, 2000 సంవత్సరాల క్రితమే జగద్రక్షకుడు, రారాజు, సృష్టికర్త, సర్వలోకాధిపతి అయిన దేవాతి దేవుడు మనుష్యులను ప్రేమించి ఆ శక్తివంతమైన దేవుడు మానవ రూపంలో భూమి మీదకి వచ్చాడు. అదే గొప్ప విషయం అన్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఒక మనుషుడు ఖగోళ శాస్త్రాన్ని అధ్యయనం చేయటం కన్నా దేవుడు మానవులను ప్రేమించి భూమి మీదకి రావటమే చాలా గొప్ప విషయం. ఎందుకో తెలుసా, మానవుడు సత్యాన్ని ఎరగకుండా ఉన్నాడు. అందుకని మన పూర్వీకులు మాట అనేవారు, అసత్యములను మాకు సత్యము కావాలయ్యా.
మరణ ఛాయలో ఉన్న మాకు జీవము కావాలయ్యా, చీకటిలో ఉన్న మాకు వెలుగు కావాలయ్యా. హల్లెలూయా. దీన్ని శ్లోకంగా పాడేవారు అసతోమ సద్గమయ తమసోమ జ్యోతిర్గమయ మృత్యోరమ అమృతాంగమయ. మేము మృత్యుతో పోరాడుతున్నాం, నరకానికి పోతూ ఉన్నాం, మాకు చక్కటి జీవము కావాలి. ఎక్కడ దొరుకుతుంది ఇది? అసత్యంలో మాకు సత్యం ఎక్కడ లభిస్తుంది? చీకట్లో మాకు వెలుగు ఎక్కడ లభిస్తుంది అనేటువంటి మాటను మన పితరులు ప్రబోధించేవారు. నా ప్రియమైన బిడ్డలారా, ఒక్క విషయం ఏంటంటే సంతోషించే విషయం, వారు అసత్యములు ఉన్నాము, సత్యం కావాలని గుర్తెరిగారు. మన పూర్వీకులు మీరు చూడండి, మన పితరులు మీరు చూడండి, మన తరాలకు ముందు వారిని మీరు చూడండి. వారు అసత్యములు ఉన్నామనే సత్యాన్ని గుర్తించారు. మొదట వారు చీకట్లో ఉన్నామనే సత్యాన్ని గుర్తించారు, వారు నరకానికి పోతున్నామనే సత్యాన్ని గుర్తించారు. అందుకనే వారు సత్యం కొరకు అన్వేషించారు. సత్య అన్వేషణలో అనేకమైన మతాలు ప్రపంచానికి పరిచయం చేయబడ్డాయి. బిడ్డలారా గమనించండి, సుమారుగా 39 ప్రాథమికమైన మతాలు ప్రపంచానికి పరిచయం చేయబడ్డాయి. 213 సంవత్సరాలు గౌతమ బుద్ధుడు మొదలుకొని సోక్రటీస్ వరకు 213 సంవత్సరాలు మతం అనేది ప్రపంచానికి పరిచయం చేసింది. నేను ఒక్క మాట చెప్తాను, రిలీజియస్ అన్నది దేవునితో ఒక రిలేషన్ తీసుకొని రాదు. హల్లెలూయా. రిలీజియస్ ఎప్పుడు కూడా దేవునితో రిలేషన్ తీసుకొని రాలేదు. అందుకనే రిలీజియస్ అనేది కాదు, రిలేషన్షిప్ కావాలి దేవునితో. అందుకే దేవుడే అందుకో తానే మార్గంకి లోకానికి పరిచయం చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అల్లాడిపోయే దేవుడు ఎప్పుడైతే ఈ మాటను చెప్తున్నాడో తన ప్రాణం అల్లాడిపోయింది. బిడ్డలారా గమనించండి, దేవుడు అల్లాడిపోయే ఒక మంచి సంఘటన మీ ముందు ఉంచుతాను, శ్రద్ధగా వినండి. దేవుడు తర్వాత మనుషులను సృజించి మానవ చరిత్రలో విస్తృతమైనటువంటి ఆశీర్వాదంతో నింపితే అన్ని సుఖభోగాలు అనుభవించిన తర్వాత ఈ మనిషి పాపంలో భయంకరంగా ఇన్వాల్వ్ అయిపోవటం ప్రారంభించాడు. అలాగ మనుషులు పాపంలో నశించిపోతా ఉంటే బిడ్డలారా, నోవాహు కాలానికి వచ్చినప్పుడు దేవుడు ఏమన్నాడంటే నోవాహుని పిలిచన్నాడు. ప్రపంచంలో ప్రజలు అధిక శాతంలో పెరిగారు. నోవాహు అయితే ఈ ప్రజలు పాపాన్ని మానలేకపోతూ ఉన్నారు. భయంకరమైన పాపం. బిడ్డలారా, వాయు వరుస తప్పిపోతూ ఉన్నారు. అమ్మెవరో, నాన్నెవరో, అక్కెవరో, అన్నెవరో, చెల్లెవడో, తమ్ముడెవడో, ఆరోగ్యమేంటో అనారోగ్యమేంటో, ఏది తినాలో ఏది తినకూడదో, ఏది త్రాగాలో ఏది త్రాగకూడదో, దేన్ని సేవించాలో దేన్ని సేవించకూడదో, దేన్ని ఆరాధించాలో దేన్ని ఆరాధించకూడదో, ఎలాంటి పరిశుద్ధత కలిగి ఉండాలో ఎలాంటి అపవిత్రతకు దూరంగా ఉండాలో అర్థం కాక అగమ్య గోచరమైన పరిస్థితిలో మనుషుడు పాపము చేత నిండిపోయాడు. శిరస్సు మొదలుకొని ఎర్రికాల వరకు కూడా ఆ పాపము చేత నిండిపోయినప్పుడు, ఆ పాపము చేత మూలుగలు విడుస్తూ ఉన్నప్పుడు దేవుడికి ఎక్కడలేని పౌరుషం వచ్చింది. జాలి కలిగిన దేవుడే, కరుణ కలిగిన దేవుడే, కృప కలిగిన దేవుడే, దాతృత్వం కలిగిన దేవుడే. ప్రియమైన బిడ్డలారా గమనించండి, ఆ పరిస్థితిని చూడగానే దేవునికి ఎక్కడ లేని వేదన అనిపించింది. అయితే ఆయన మొట్టమొదట ఒక ప్రికాషన్ పంపిస్తాడు. ఎప్పుడైనా దేవుడు హాని చేయాలనుకుంటే మొదట హెచ్చరికను పంపిస్తాడు. నా ప్రియమైన బిడ్డలారా, ఇక్కడికి వెళ్తే ఒక ఎలక్ట్రికల్ మనకు బోర్డ్స్ కనబడుతూ ఉంటాయి, ట్రాన్స్ఫార్మర్స్ కనబడితే దానిపైన అనే ఒక పేరు కలిగిన ఒక వాక్యం రాయబడింది. అపాయము అనే రాయబడింది. ఎందుకో తెలుసా? దాన్ని తాకితే అంత ప్రమాదమని. అట్లాగనే దేవుడు కూడా మొదట తన ప్రికాషనేటెడ్గా మొదట తన హెచ్చరికను పంపిస్తాడు. నోవాహుని పిలిచన్నాడు, నోవాహు నీవు నా సువర్తమానాన్ని ప్రకటించు. ఈ మనుష్యులు పాపములో నలిగిపోతూ ఉన్నారు, వారికి సత్యాన్ని గురించి బోధించు. త్రాగొద్దని చెప్పు, వ్యభిచారము చేయొద్దని చెప్పు, పాపము జోలికి పోవద్దని చెప్పు. ప్రతివానికి తన సొంత భార్య, ప్రతివానికి తన సొంత భర్త ఉండగా మనుషులు వేరే వాళ్ళతో పాపము చేయకూడదు. ఇది నా నిబంధనకి వేరేగా ఉంది. మనుషులు పరిశుద్ధులుగా బ్రతకాలి. ఎందుకో తెలుసా? నేను పరిశుద్ధులకు దేవుడను. ఆమేన్. నేను పరిశుద్ధులకు దేవుణ్ణి. కాబట్టి నేను దేనిని తట్టుకోగలను, కానీ మనిషి పాపం చేయటం మాత్రం నేను తట్టుకోలేను. మనిషి అపవిత్రతగా ఉండటం మాత్రం నేను తట్టుకోలేను. దయచేసి వారికి సువార్తమానాన్ని ప్రకటించమంటే నా ప్రియదేవుని బిడ్డలారా, ప్రియులారా గమనించండి, నోవాహు దేవుని సువార్తమానాన్ని ప్రకటిస్తూ ఉంటే ప్రజలు నవ్వేవారు. ఎందుకో తెలుసు? ప్రకటించిన సువార్తలు ఏంటో తెలుసా? జలప్రలయం వస్తుంది, మనుష్యులుగా అందరూ పాపాత్ములు చనిపోతారంటే మనుషులకు అర్థం కాలే. అంతవరకు ఏంటో తెలుసా? భూమి మీద ఉండే హీట్ ఆవిరిని ప్రొడ్యూస్ చేస్తే ఆ ప్రొడ్యూస్ చేయబడిన ఆవిరి నీళ్ళగా మారి ఆ యొక్క సమస్త గడ్డిని తడుపుతూ ఉన్నప్పుడు మనిషికి ఆహార పదార్థాలు దొరుకుతూ ఉండేది. వర్షం పైనుంచి పడలేదు అంతవరకు, నోవాహు కాలం వరకు కూడా. అందుకనే మనుషులకు వర్షం అంటే ఆకాశం నుంచి చినికంట వరకు అర్థం కాలే. నా ప్రియమైన బిడ్డలారా, అందుకని ఈ మాటలు ప్రకటిస్తున్న నోవాహును చూచి ఎంతగానో అపహసించారు. నోవాహుకు
ఆకాశములో నుంచి వర్షము రావటం ఏంటి, అసలు ఆకాశంలో నీళ్ళు ఎలాగొస్తాయి, ఈ మతి భ్రమించిందని నోవాహును బట్టి సొనుక్కునేవారు. ఈరోజు చాలా మంది పాస్టర్లను చూసి ఎట్లాగ అనుకుంటున్నారు, వీళ్ళకి మతి భ్రమించింది, ఏదేదో వాగుతున్నారు, ఏదో మాట్లాడుతున్నారని చేస్తారు. మహిమ హల్లెలూయా. బిడ్డలారా గమనించండి, ఎప్పుడైతే దేవుడు నోవాహుకి ఈ పని అప్పగించాడో, నోవాహు నావను తయారు చేస్తూ ఉంటుండగానే తన భార్యకు తన బిడ్డలకు సువార్తమానాన్ని ప్రకటిస్తున్నారు. నా ప్రియమైన బిడ్డలారా, ఈరోజు క్రైస్తవ కుటుంబాలు తమ బిడ్డలకు, తమ భర్తలకు, తమ భార్యలకు సువార్తమానాన్ని ప్రకటించటలే మేము క్రైస్తవులమి, మా పితరులు క్రైస్తవులు పారంపర్య ఆచారంగా వస్తూ ఉంది. కానీ మీ బిడ్డలు సోల్స్ అని ఆలోచించట్లే, మీ భర్తలు సోల్స్ అని ఆలోచించట్లే, మీ భార్యలు నశించిపోతున్న విషయం ఇంకా మీకు అర్థమే కావటంలే. పిల్లలు గమనించండి, మొట్టమొదటి ఇంటి వారి దగ్గరికి వెళ్ళి వారికి సువార్తను చెప్పాడు. ఇదిగో దేవుడు నాతో మాట్లాడాడు. తన భార్యకు చెప్పాడు, ఇదిగో దేవుడు నాతో మాట్లాడాడు. తన బిడ్డలకు చెప్పాడు, ఇదిగో దేవుడు నాతో మాట్లాడాడు. తన కోడలకు చెప్తే వాళ్ళు 8 కూడా బిడ్డ 7 కూడా ఈ నోవాహు మాట వింటుండేవారు. కానీ ప్రపంచం ఉండే ప్రజల దగ్గరికి వెళ్ళి, ఇదిగో దేవుడు ఆకాశాన్ని తెరవబోతూ ఉన్నాడు, భయంకరమైన కుండపోత వర్షం వస్తుంది, చాలా వేదన, 40 దినాలు కుండపోత వర్షం వస్తే అయ్యో పర్వతాలు మునిగిపోతాయి, మనుషులారా పొరపాటు చేయొద్దు, తప్పు చేయొద్దు. దేవుడు పరిశుద్ధత కోరుకుంటున్నాడు, ఇంకేమీ కోరుకోవటంలే. దేవుడు యథార్థతను కోరుకుంటున్నాడు, ఇంకేమీ కోరుకోవటంలే. దేవుడు ఆయన ఆరాధించాలని కోరుకుంటున్నాడు, ఇంకేమీ కోరుకోవట్లే. సృష్టించిన సృష్టికర్త ఆయన ఘనపరచాలని కోరుకుంటున్నాడు, ఇంకేమీ కోరుకోవటంలే. సగటు మనిషిగా మీరు వ్యభిచారం పాపంలో పడిపోవటం వల్ల, మద్యపాన శక్తికి బానిసలవటం వల్ల, మత్తుతో కామవికారి చేష్టలతో నలిగిపోవటం వల్ల దేవుడి ప్రాణం అల్లాడిపోతా ఉంది. దయచేసి దండం పెడతా, నా మాట వినండి, పాపాన్ని విడిచిపెట్టండి, పరిశుద్ధులకు దేవుని వెంబడించండి అని దివారాత్రులు సువార్తమానాన్ని ప్రకటిస్తే ఒక్కడు రాలేదు. బిడ్డలారా గమనించండి, నోవాహును బట్టి దేవుడు నావను తయారు చేయించాడు. తన భార్యను, తన కొడుకులను, కోడలను, తనతో పాటు బిడ్డలారా ఆ యొక్క నావలోనికి జతలుగా ఉన్నటువంటి అన్ని జీవరాశుల్ని తీసుకొని నావలోనికి వచ్చిన తర్వాత దేవుడే తలుపు వేశాడు. దేవుడు తలుపు మూసిన తర్వాత అప్పుడు ఆకాశము నుంచి వర్షపు చినుకులు ప్రారంభించబడ్డాయి. అంతవరకు ఎగతాళి చేస్తున్నవారు, అంతవరకు నోవాహుని చూచి పిచ్చోడు అనుకున్నవారు, అసలు దేవుడు ఎక్కడున్నాడు, నోవాహు దేవుడు ఎక్కడున్నాడో, మనిషిని సృజించుకుంటూ ఉన్నాడు. భార్య భర్త దగ్గరికి వెళ్తే, భర్త భార్య దగ్గరికి వెళ్తే, భార్య భర్తల కలయిక వల్ల బిడ్డలు పుడుతున్నారయ్యా. అలాగే సంసారం వచ్చింది, నేను నా బిడ్డల కన్నా, నా భార్య నా బిడ్డ కంటే నీవెవడవయ్యా దేవుడు అని చెప్పడానికి, దేవుడెవడి మధ్యలో సృష్టికర్తని నోవాహును చూచి బిడ్డలారా పిచ్చివాడు అనుకునేటువంటి వాడు ఈరోజు నిజంగా ఆ చినుకులు వర్షం పడతామంటే ఆశ్చర్యచకితులయ్యారు. హల్లెలూయా. దివారాత్రులు 40 దినాలు కుండపోత వర్షం, నావ తేలటం ప్రారంభించబడింది. ప్రజలందరూ కూడా నోవాహు దగ్గరికి వచ్చి, నోవాహు తలుపు తెరవంటే నోవాహు చేతులు దాటిపోయినాయి. బిడ్డలారా, సేవకులు చేతులు దాటిపోతే సేవకుడు ఏమీ చేయలేడు. సంఘం చేతులు దాటిపోతే సంఘం ఏమీ చేయలేదు. ప్రార్థనా పని యొక్క చేతులు దాటిపోతే ప్రార్థనాపరుడు ఏమీ చేయలేడు. పిల్లలారా గమనించండి, దీపం ఉంటుండగానే ఇంటిని చక్కబెట్టుకోమన్నారు. సువార్త నీకు వెదజల్లుతుండగానే ఆ మాటల మాధుర్యాన్ని అర్థం చేసుకో, దేవుని ప్రేమను అర్థం చేసుకో, ఆయన కనికరాన్ని అర్థం చేసుకో. ఆయన అల్లాడిపోతున్న దేవుడు, నువ్వు దూరంగా వెళ్ళిపోతున్న నిన్ను చూచి ఆయన అల్లాడిపోతున్నాడు. పెడచెమని పెడుతున్న నిన్ను చూచి ఆయన అల్లాడిపోతున్నాడు. ఇంకేం చేయగలడు నీ కొరకు? నా ప్రియదేవుని బిడ్డ, క్షమాభిక్ష పెట్టే దేవుడే హృదయం కఠినమైపోయిన తర్వాత ఆ జలములు పంపించగా, నా ప్రియదేవుని బిడ్డారా, సృష్టింపబడిన ప్రతి మూగజీవులు మొదలుకొని మానవుల వరకు ప్రతి ఒక్కరు శవాలు గుట్టలుగా కనిపించే. హల్లెలూయా. ఆ దృశ్యాన్ని చూచిన తర్వాత నీళ్లు సద్దుమణిగినాయి. నోవాహును, తన భార్యను, బిడ్డల్ని, కోడల్ని బయటికి తీసుకొచ్చిన దేవుడు
నా ప్రియదేవుని బిడ్డలారా, ఆ శవాలు గుట్టలు గుట్టలుగా పడుంటే ఆ దృశ్యాన్ని చూచి కన్నీళ్ళు కార్చి ఆడవటం ప్రారంభించాడు. నేను ఒక్క మాట చెప్తాను, కనికరం కలిగిన దేవుడు కన్నీరు కార్చాడు, జాలి కలిగిన దేవుడు కన్నీరు కార్చాడు, సృష్టికర్త కన్నీరు కార్చాడు, పరిశుద్ధులకు దేవుడు కన్నీరు కార్చాడు, యథార్థవంతుడు దేవుడు కన్నీరు కార్చాడు. నా ప్రియదేవుని బిడ్డ, కన్నీరు కార్చిన దేవుడు ఎందుకో తెలుసా? ఎక్కడ చూచినా శవాలు గుట్టలు కనబడుతున్నాయి. ఆ దృశ్యాన్ని చూచి అతని ప్రాణం అల్లాడిపోయింది. వెంటనే నోవాహుని పిలిచాడు. నోవాహు, నేను మరలా ఇలాంటి పని చేయనయ్యా, ఇదిగో నేను ధనుసును సృష్టిస్తా ఉన్నాను. ఎప్పుడైనా వర్షం వచ్చింది అని అంటే ఆ ధనుస్సు కనబడుద్ది. ఆ ధనుస్సు కనబడగానే నా ప్రేమ కనబడుద్ది. ఇంకెప్పుడు ఈ ప్రజలు నేను హింసించను అని చెప్పాడు. లోకమంతా ఏం చెప్తుందో తెలుసా? బిడ్డలారా గమనించండి. దుష్ట శిష్ట రక్షణార్థమై భగవంతుడు అవతరిస్తాడు అని లోకం చెప్తా ఉంది. కానీ పిల్లరా, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? యెషయా గ్రంథం 33వ అధ్యాయం 11వ వచనములో ఏమంటుందంటే, దుర్మార్గుడు తన దుర్మార్గతను బట్టి నశించిపోవటం వల్ల యెహోవానగున ఆత్మకు సంతోషమున్నదా? లేదు. దుర్మార్గుడు తన దుర్మార్గతను విడచి మరలి బ్రతుకుట వలన యెహోవానగున ఆత్మకు సంతోషమున్నది. ఇదే యెహోవా వాక్కు అంటాడు. దాని అర్థం ఏంటో తెలుసా? దుర్మార్గుడైనా ఆయన బిడ్డే, మంచివాడైనా ఆయన బిడ్డే. ఒక తల్లికి 2 కొడుకులు పుట్టాడు. ఒకడు మంచివాడు, ఒకడు చెడ్డవాడు అనుకుందాం. చెడ్డవాడికని వేరే అన్నం, మంచివాడికని మరొక అన్నం ఆ తల్లి ఎప్పుడు పెట్టదు. చెడ్డవాడైనా మంచివాడైనా ఆ పేగు బంధము చేత వాళ్ళిద్దరిని కంద గనుక ఆ పేగు బంధము చేత ఇద్దరికి కూడా ఒకే రకమైన ప్రేమను పంచుతుంది, ఇద్దరికి ఒకే రకమైన ఆహారాన్ని పంచుతుంది, ఇద్దరిని ఒకేసారి తన కన్నది గనుక ఇద్దరు కొరకు తన స్తన్యముల చేత పాలిచ్చి పోషించి పెంచి పెద్దవాణ్ణి చేసింది గనుక మంచివాణ్ణి ప్రేమిస్తుంది, చెడ్డవాణ్ణి ప్రేమిస్తుంది. అలాగా దేవుడు తన సృష్టిలో అందరినీ కూడా ఏకరాశిగానే సృజించాడు. మనుషులు నిష్కలంకంగా సృజించాడు, మనుషుల్ని పరిశుద్ధంగా సృజించాడు. కానీ మనిషి సగటు మనిషి చేత మాయాపకాలతో అపవాది చేత నింపబడి అపవాది మనుషులు మోసం చేయటం వల్ల మనుష్యుడు చెడిపోయాడే తప్ప మనుష్యుడు మాత్రం స్వతహాగా చాలా మంచివాడు. అదే దేవుని యొక్క ప్రేమలో ఉన్న గొప్పతనం. దేని స్తోత్రం కలుగునగాక. ఈరోజు దుర్మార్గుని చూడండి, కొన్ని పరిస్థితుల ప్రభావం వాడిని అట్లాగా మారుస్తున్నాయి. కొంతమంది పాపాత్ములు చూడండి, కొంతమంది ప్రభావాలు అలా పడతాయి. ఎవరినైనా మీరు చూడండి, వాడితో తిరిగి చెడిపోయాడు, వీడితో తిరిగి చెడిపోయాడు, ఈమెతో తిరిగి చెడిపోయాడు, ఆమెతో తిరిగి చనిపోయాడు, ఇలాగ చెడిపాడు, అలా చెడిపాడు. స్వతహాగా నా బిడ్డ మంచోడమ్మా, వాడికి అసలు ఏమీ తెలియదు తల్లి. వీడి సాంగత్యం వాడి సాంగత్యమే వాడిని అంత దుర్మార్గునిగా మార్చింది. బిడ్డలారా గమనించండి, మనుషుల సాంగత్యం నేను పాడు చేయచేమో కానీ దేవుని సాంగత్యం ఎప్పుడు నేను బాగు చేస్తూనే తీరుతుంది అని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నోవాహు దేవునితో సాంగత్యం చేశాడు గనుక తన భార్యను తన బిడ్డల్ని కాపాడుకోగలిగాడు. లోకముతో సాంగత్యం చేసే వాళ్ళకి దేవునితో సాంగత్యం చేయమని బ్రతిమలాడితే వాడికి ఆ నవ్వులాటలు అయిపోయినాయి, అపహాస్యం అయిపోయింది. వాళ్ళందరూ కూడా చనిపోతే దేవుడికి చాలా బాధ అనిపించింది, అల్లాడిపోయాడు. నా ప్రియమైన బిడ్డలారా, కరోనా వచ్చినప్పుడు ప్రపంచమంతా అతలాకుతలం అయిపోయింది. మొదటి వేవ్ కన్నా రెండో వేవ్, సెకండ్ వేవ్లో చాలామంది ఆప్తులను కోల్పోయారు, చాలామంది తమ వారిని కోల్పోయారు. బిడ్డలారా, కన్నీళ్లు కార్చని కుటుంబం ఉండదు, ఆప్తులు పోగొట్టుకోలేని కుటుంబం లేదు. ఎక్కడ చూచినా అటువైపు వస్తూ ఉంటే ఆ శ్మశానంలో నుంచి ఆ సౌలుమదం దగ్గర దట్టమైన పొగ. నా ప్రియదేవుని బిడ్డలారా, ప్రాణం అల్లాడిపోతుంది. సగటు మనిషిగానే ఏ పక్క ఇంట్లో ఒక వ్యక్తి చనిపోతేనే నువ్వు అల్లాడిపోయేవే, ఒక ఇంటిలో నలుగురిని కోల్పోయినందుకు ఆ ఇంటి వాళ్ళతో పాటు నీవు అల్లాడిపోయేవే, పరిస్థితులు చూచి అల్లాడిపోయావు. అర్రే, ఒక్క సింగిల్గా భర్తతో ఉండొద్దు, భార్యతో ఉండొద్దు, పిల్లలతో ఉండొద్దు అని కూడా సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేపిస్తూ ఉంటే ఎంత అల్లాడిపోయావో. నేనైతే కిటికీలో పడి చూస్తూ ఉంటే రోడ్డు మీద ఒక్క వ్యక్తి కూడా కనబడేవాడు కాదు. అరే, ఒక వ్యక్తి కనబడితే ఎంత బాగుండేదో. వాడు బయటోడైనా పర్లేదు, పరాయోడైనా పర్లేదు, మంచోడైనా పర్లేదు, చెడ్డోడైనా పర్లేదు, మనిషి కనబడితే చాలరా అనేటువంటి అల్లాడిపోయిందే మన ప్రాణం. బిడ్డలారా, ఆ స్థితికి గల కారణం మనమే, ఆ పరిస్థితి గల కారణం మనమే తెచ్చుకున్నాం. మనం తెచ్చుకున్న దానికి మనం అంతగా అల్లాడిపోతే మనల్ని ప్రేమించి మనం ఎప్పుడు మేలు కోరే దేవుడు ఇంకెంత అల్లాడిపోతాడో ఒక్కసారి ఆలోచన చేయండి. దేవుని ఆత్మ ఎప్పుడు మానవుని చూచి ఏమైపోతుంది? అల్లాడిపోతామంది. పిల్లలు గమనించండి. అలాంటి మానవుని ఎడల దేవుడు ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఏంటో తెలుసా? ముగింపు దశకు తీసుకుపోతాను, శ్రద్ధగా వినండి. ఈ సృష్టికర్త మనుషులు చేసిన పాపానికి, మొదటిలో అతిక్రమానికి తాను ప్రాయశ్చిత్తంగా ఏమీ చేయలేదు. బిడ్డలారా, భయంకరమైన జలప్రలయం తీసుకొచ్చిన తర్వాత ఆ తర్వాత ప్రాయశ్చిత్తాన్ని తీసుకొని వచ్చి ప్రపంచానికి పరిచయం చేశాడు. ఏంటో తెలుసా? గొర్రెల యొక్కయు, మేకల యొక్కయు, ఎడ్ల యొక్కయు బలి ద్వారా మనుషులకు పాపక్షమాన్ని తీసుకొచ్చాడు. అయితే మనిషి దాన్ని అలవర్చుకున్నాడు.
అలవర్చుకొని చివరికి పాపం చేసి దాన్ని బలి పశువును బలి ఇవ్వటమే. మానవుడికి ఎట్లాగా ఉండాలంటే సులువుగా పాపం పోవాలి, పైసా ఖర్చు ఉండకూడదు. సులువుగా పాపం పోవాలి కానీ ఖర్చు ఉండకూడదు. సులువుగా పాపం పోవాలి, ఏమాత్రం మళ్ళీ పాపం విడిచిపెట్టకూడదు. బిడ్డలారా గమనించండి, అన్నీ పోవాలి కానీ మళ్ళీ అన్నీ అనుభవించాలి. పాపానికి మాత్రం బానిసవుతున్నాడు తప్ప పాపాన్ని జయించటం మానవుని వల్ల కాలే. హల్లెలూయా. ఈ పరిస్థితిలో దేవుడు ఆలోచన చేసి 750 సంవత్సరాల క్రితం, అంటే పిల్లలు గమనించండి, క్రీస్తు శకమునకు యేసుక్రీస్తు ప్రభు లోకానికి రావటానికి ముందు 750 సంవత్సరాల క్రితము దేవుడు ప్రవక్త అయిన యెషయా ద్వారా ప్రపంచానికి ఒక అద్భుతమైనటువంటి మాటను పరిచయం చేస్తూ ఉన్నాడు. పిల్లలు గమనించండి, ఆయన వచ్చి ఒక చక్కటి ప్రవచనాన్ని చెప్తున్నాడు. యెషయా గ్రంథం 9:6లో, ఏలయనగా మనకి కుమారుడు పుట్టును, శిశువు జన్మించాను. జాగ్రత్తగా గమనించండి, ఆయన భుజస్కంధాల మీద రాజ్యభారం ఉండను. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడగు దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త గధిపతిని ఆయనకు పేరు పెట్టబడును అనే మాట రాస్తారు. జాగ్రత్తగా వినండి, ఎవరు ఈ శిశువు అనే మాట మనం ఆలోచన చేస్తే చాలా లాజిక్ చెప్తాను, జాగ్రత్తగా వినండి. చాలా సందర్భాల్లో మగపిల్లాడు పుడితే తల్లిదండ్రులు ఎందుకు సంతోషించేవారో తెలుసా? ఈరోజు కట్నం వస్తుందని సంతోషించవచ్చేమో నాకు తెలియదు, కానీ ఆ రోజుల్లో ఎందుకు సంతోషించేవారంటే పుత్రుడు పుడితే పున్నామి నరకం నుంచి తప్పింపబడతాము అనే ఒక నానుడు. బిడ్డలారా గమనించండి, పున్నామి నరకం అంటే పుత్రుడు తలగొరువు పెడితే ఆ యొక్క తల్లి తండ్రి కూడా పున్నామి నరకం నుంచి తప్పింపబడతాము అనేటువంటి ఒక నానుడు. అయితే పిల్లలు గమనించండి, మన పితరులకు అర్థమవున సత్యం ఏంటంటే మన కడుపును పుట్టే పుత్రులు అనుకుంటున్నాం. హల్లెలూయా. ఆ పుత్రులు ఈరోజు చూస్తున్నారా అమ్మా? ఆ పుత్రులు సుపుత్రులు ఈరోజు చూస్తున్నారా? తల్లిదండ్రులను తీసుకెళ్ళి అనాథ శరణంలో పడేస్తూ ఉన్నారు. తల్లిదండ్రులు తీసుకుని వెళ్ళి భిక్షాటం చేపిస్తూ ఉన్నారు. తల్లిదండ్రులు తీసుకెళ్ళి ఏదో రకరకాలు తీసుకెళ్ళిపోతూ ఉన్నారు. బిడ్డలారా గమనించండి, పెళ్ళైన తర్వాత, భార్య వచ్చిన తర్వాత, పిల్లలు పుట్టిన తర్వాత తల్లితో తండ్రితో ఎవరు మాట్లాడేటువంటి వారు చాలా తక్కువైపోతూ ఉన్నారు. వృద్ధులైపోతూ ఉన్నారు వాళ్ళు. వీళ్ళు పెద్దవాళ్ళైనా బుద్ధి రాకుండా పోతా ఉంది. తల్లిదండ్రులు చూచి ఎంతోమంది విస్మరిస్తూ ఉన్నారు. బిడ్డలారా గమనించండి, కనుక ఆ పుత్రుల వల్ల మనకి పున్నామ నరకం పోదు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆ పుత్రుడు ఎవరంటే దైవ పుత్రుడై ఉండాలి. దేవుని స్తోత్రం. అందుకని ఒక మాట చెప్తాను, పరలోకముందున్న మా తండ్రి అని మనం ప్రార్థన చేస్తాం. పరలోకమున్నప్పుడు ఆయన తండ్రి, భూమి మీదకి వచ్చినప్పుడు ఆయనే కుమారుడు. దేవుని స్తోత్రం కలుగును గాక. పరలోకమందున్న మా తండ్రి అని మనం పిలుస్తాం. ఆయన పరలోకమున్నప్పుడు తండ్రి క్యారెక్టర్, కానీ భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన కుమారుడుగా పుత్రుడికి లోకానికి వచ్చాడు కనుక ఆ పుత్రుడు భుజం మీద ఏముందో తెలుసా? రాజ్యభారం ఉంది. దేవుని స్తోత్రం. ఆ పుత్రుడిని యేసుక్రీస్తు ప్రభుల గురించి వర్ణిస్తున్న మాట ఏంటో తెలుసా? ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడగు దేవుడు. యేసు ప్రభు దేవుడు అని ఎక్కడుందంటే ఇక్కడే ఉంది, నేను లోపలికి వెళ్ళక్కర్లే. బలవంతుడగు దేవుడు, హల్లెలూయా. నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు ఆయనే తండ్రి, ఆయనే కుమారుడు, ఆయనే పరిశుద్ధాత్ముడు. ఆయన భుజం మీద రాజ్యభారం ఉంది. నా ప్రియ దేవుని బిడ్డ, నిన్న పరలోక రాజ్యానికి మోసుకొని పోయే భారమైన భుజస్కంధాల మీద పెట్టుకొని ఆ పరలోకమందున తండ్రి ఈ భూమి మీదకి కుమారుడికి లోకానికి వచ్చాడు. ఎందుకో తెలుసా? నీవు అసత్యంలో ఉన్నావు కదా, నీకు సత్యం కావాలని. నీవు చీకట్లో ఉన్నావు కదా, నీకు వెలుగు కావాలని. నీవు నిత్య నరకానికి వెళ్తున్నావు కదా, నీకు మోక్షాన్ని ఇవ్వాలని ఆయన ఈ లోకానికి వచ్చాడు. అందుకని యోహాను సువార్తను మనం చూస్తే దానికి ముందు ఒక మాట చెప్తాను. ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనములో, ఆదియందు దేవుడు భూమి ఆకాశమును సృజించెను. ఇన్ ద బిగినింగ్ ద గాడ్ హస్ క్రియేటెడ్ హెవెన్స్ అండ్ ఎర్త్ అనే పదం చూస్తాం. అంటే ఆదిలో ఎవరున్నారట? దేవుడున్నాడు. బిడ్డలారా, ఆదిలో ఉన్న దేవుడు ఈ యేసుక్రీస్తు ప్రభువే అంటానికి ఒక మాట చెప్తాను, జాగ్రత్తగా వినండి. యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనములో, ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద నుండెను, ఆ వాక్యము ఆ దేవుడై ఉండను. బిడ్డలారా, ఆదిలో ఏ వాక్యం ఉందో ఆ వాక్యం దేవుని దగ్గర ఉంది. ఆ వాక్యమే దేవుడై ఉన్నాడు. జాగ్రత్తగా గమనించండి, ఆదిలో దేవుడు, ఆదిలో వాక్యం. ఈ ఆదిలో ఉన్న తండ్రి అయిన దేవుడు, ఆదిలో ఉన్న కుమారుడైనటువంటి దేవుడు ఈ లోకానికి వచ్చినప్పుడు యోహాను సువార్త 1వ అధ్యాయము బిడ్డలారా గమనించండి, ఆ యొక్క 14వ వచనాన్ని కనుక మనం చూస్తే అక్కడ ఒక మాట రాయబడుతుంది. ఏంటో తెలుసా? జాగ్రత్తగా గమనించండి. ఆ వాక్యము కృపా సత్య సంపూర్ణునిగా మన మధ్య వసించెను.
హల్లెలూయా. అంటే జాగ్రత్తగా అండి, ఏ ఆదిలో వాక్యమే ఉన్నాడో, ఏ తండ్రి అయిన దేవుడు వాక్యమై ఉన్నాడో, ఆ తండ్రి అయిన దేవుడే ఈరోజు కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. అంటే యేసుక్రీస్తు ప్రభు తండ్రి అయిన దేవుడు ఆయనే, కుమారుడు అయినటువంటి లోకానికి వచ్చిన దేవుడు కూడా ఆయనే. అయితే ఆ దేవుడి లోకానికి ఎందుకు రావాల్సి వచ్చింది? నీవు అసత్యంలో ఉన్నావు కదా, అందుకనే ప్రభువు నీకు సత్యం ఇవ్వటానికి బిడ్డలారా యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనానికి వచ్చినప్పుడు రాయబడుతుంది, యేసు ప్రభు అంటాడు, నేనే మార్గమును సత్యమును జీవమును. అంటే ఆయన మార్గం దిశను తప్పి తిరుగుతున్నావే, అందుకని ఒక దిశలో నేను నడిపించడానికి ఆయన మార్గంగి లోకానికి వచ్చాడు. అందుకనే క్రైస్తవ్యం మతం కాదు, క్రైస్తవ్యం మార్గమే. మతం మార్చుకుంటే మనకు ప్రయోజనం లేదు. మార్గాన్ని మార్చుకోవాలి, మనస్సును మార్చుకోవాలి, ఆలోచన మార్చుకోవాలి. బిడ్డలు గమనించండి, అందుకనే ఆయన మార్గమైన దేవుడు. నీవు అసత్యంలో ఉన్నావు కదా, అందుకే నీ కొరకు సత్యంగా ఈ లోకానికి వచ్చాడు. నీవు నిత్య నరకానికి పోతున్నావు కదా, నిత్య జీవానికి లోకానికి వచ్చాడు. అదే యోహాను రాసిన ఆ పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం అంటాడు, నేను లోకమునకు నిజమైన వెలుగుని అన్నాడు. ఐ ఆమ్ ద ట్రూ లైట్ ఆఫ్ దిస్ వరల్డ్. ఈ లోకానికి నేను నిజమైన వెలుగుని. ప్రపంచం ఏ వెలుగు కొరకు వెతుకుతా ఉందో ఆ వెలుగు క్రీస్తే. ప్రపంచం ఏ సత్యం కొరకు ఎదురు చూస్తూ ఉందో ఆ సత్యం క్రీస్తే. ప్రపంచం ఏ జీవం కొరకు ఎదురు చూస్తూ ఉందో ఆ జీవము క్రీస్తే. అందుకనే ఆయన ఈ లోకానికి మార్గం, సత్యం, జీవం, వెలుగుగా వాక్యమైన దేవుడు ఈ లోకానికి వచ్చాడు. నా ప్రియదేవుని బిడ్డ గమనించు, నీవు అసత్యమును నాశనం అయిపోతా ఉంటే ఆ దేవాతి దేవుడు, అన్నిటినీ పరిచయం చేసిన దేవుడు ఈరోజు తన్ను తానుగా కుమారుని లోకానికి పరిచయం చేసుకున్నాడు. తను తాను గొర్రె పిల్లగా పరిచయం చేసుకున్నాడు. అందుకని బాప్తిసం ఇచ్చి యోహాను అంటాడు, ఇదిగో లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. నా ప్రియదేవుని బిడ్డ, ఆయన ఎవరో తెలుసా? నీ పాపములు మోసుకొని పోయేటువంటి గొర్రెపిల్ల ఆయన. హల్లెలూయా. ఈ లోకానికి అంత గొప్ప దేవుడు గొర్రెపిల్లకి లోకానికి వచ్చాడు. కన్క్లూజన్కి వస్తాను, జాగ్రత్తగా వినండి. ఈయన ఆలోచన చేసిన తర్వాత ఒక చక్కటి నిర్ణయం తీసుకున్నాడు. ఏంటో నిర్ణయం తెలుసా? మనుష్యుల కొరకు ఏదో ఒక జంతువును బలివ్వటం వల్ల మనుషుల్లో పరిపూర్ణమైనటువంటి పాప క్షమాపణ జరగటం లేదు. టెంపరీగా జరుగుతుంది. పర్మనెంట్గా వాళ్ళకి క్యూరిఫికేషన్ కావాలి. పరిపూర్ణంగా వారు మార్పు చెందాలంటే నేను ఈ లోకానికి రావాలని ఆ దేవాతి దేవుడే ఈ లోకానికి వచ్చాడు. బిడ్లారా, అసతోమ సద్గమయ అనేటువంటి ఈ లోకానికి సత్యాన్ని అనుగ్రహించడానికి ఈ లోకానికి ఆయన సత్యమైన దేవునికి ఈ లోకానికి వచ్చాడు. బిడ్లారా గమనించండి, మనకు బాగా తెలిసిన ఒక మాట, సర్వపాప పరిహారోద్ధం రక్త ప్రోక్షణ వంశం తదరక్తం పరమాత్మైన పుణ్యదాన బలియాగం. అందుకని ఆ మాటను బేస్ చేసుకొని ప్రభు ఈ లోకానికి తన సొంత రక్తాన్ని ఇవ్వటానికి సశరీరానికి లోకానికి వచ్చాడు. నా ప్రియదేవుని బిడ్డ, ఆయన లోకానికి వచ్చిన తర్వాత క్రీస్తు శకం అనేది ప్రపంచానికి ప్రారంభించబడింది. హల్లెలూయా. అంటే పాతదంతా కూడా గతించిపోయింది. ఆయన పుట్టుకతోనే క్రొత్తగా నూతన జీవితం ప్రారంభించబడింది. అందుకనే బీసీ, బిఫోర్ క్రైస్ట్, ఏడి ఎనోడామ్ని, లేకపోతే ఏసీ అనుకుందాం, అంటే ఆఫ్టర్ క్రైస్ట్ అని కూడా సరదాగా అనుకోవచ్చు. అంటే నా ప్రియదేవుని బిడ్డలారా, ప్రపంచ చరిత్రలో గొప్ప మేధావులను తీసుకొని వచ్చి ఎవరి నుంచి చరిత్రను 2 భాగాలుగా చేయాలంటే చరిత్రలో అందరూ కూడా భయంకరమైన వ్యక్తులుగానే కనబడ్డారు. పిల్లలు గమనించండి, అలెగ్జాండర్ని తీసుకొని వస్తే 33 సంవత్సరాలు ప్రపంచాన్ని అంతా జయించగలిగాడు. కానీ భయంకరంగా తన కత్తి చేత అనేక మంది అమాయకుల ప్రాణాలని భయంకరంగా చిదివాడు కనుక అలెగ్జాండర్ చరిత్రను తీసుకోలే, రక్త చరిత్ర తంది. కాబట్టి బిడ్డలారా, ప్రపంచంలో అందరి చరిత్రను పక్కన పెట్టి యేసయ్య చరిత్ర గురించి ఆలోచిస్తే ప్రపంచానికి అబ్బురపరిచే విషయం అంటే తెలుసా? ఆయన కన్యక గర్భాన పుట్టాడు. హల్లెలూయా. పాపములేని జీవితం. అంతేకాదు, ఆయన 33.5 సంవత్సరాలు, ఆయన 3.5 సంవత్సరాలు గుడ్డి వారికి కన్నులు ఇచ్చాడు, కుంటి వారికి కాళ్ళు ఇచ్చాడు, చనిపోయిన వారిని లేవనెత్తాడు. నా ప్రియదేవుని బిడ్డలారా, అనేకమైన పాపాత్మం చేసేటువంటి వారిని పరిశుద్ధులుగా మార్చాడు. అనేక మంది స్త్రీలు పాపము చేత వికార చేష్టలు చేస్తుంటే వారి జీవితాలన్నింటినీ మార్చాడు, వారి మనోనేత్రాలను వెలిగించాడు. కాబట్టి చరిత్రలో సుస్థుడైనటువంటి పురుషునిగా లోక చరిత్రని 2 భాగాలుగా చేయడానికి చారిత్రకమైనటువంటి అధికారులు ఒక చక్కటి నిర్ణయం తీసుకొని యేసుక్రీస్తు ప్రభునే ఆధారం చేసుకొని చరిత్రను 2 భాగాలుగా చేసి క్రీస్తు శకాన్ని ప్రారంభించారు. దేవుని స్తోత్రం కలుగును గాక. యేసుక్రీస్తు ప్రభు రావటం వల్ల చరిత్రని, భవిష్యత్తుని 2గా చీల్చింది. దేవుని స్తోత్రం కలుగును గాక. పాపాన్ని, పరిశుద్ధతను 2గా చీల్చింది. అపవిత్రతను, పవిత్రతను 2గా చీల్చింది. జరిగిపోయిన దాన్ని, జరగబోయేదాన్ని 2గా చీల్చింది. పాత నిబంధనని, క్రొత్త నిబంధనని 2గా చీల్చింది. పాపానికి ప్రాయశ్చిత్తమైన ఒక క్రొత్త నిబంధన తీసుకొని వచ్చింది. అందుకనే క్రొత్త చరిత్ర మానవ జీవితంలో తీసుకొని రావటానికి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి అవతార పురుషుడిగా రావాల్సి వచ్చింది. దేవుని స్తోత్రం కలుగును గాక. అలాగే తన 33.5 సంవత్సరాలు
సంవత్సరాల చరిత్రలో అద్భుతమైనటువంటి ఆశ్చర్యకరమైన కార్యాలు జరిగించాడు. బిడ్డారా, ప్రభు చేసిన గొప్ప ఆశ్చర్యకరమైన కార్యాలు ఏంటో తెలుసా? మొట్టమొదట కానా అనే వివాహ విందులో లోటు ఏర్పడితే ఆ లోటును భర్తీ చేశాడు. దాని అర్థం ఏంటో తెలుసా? యేసుక్రీస్తు ప్రభు ఉంటే ఆ కుటుంబానికి లోటు ఉండదు. హల్లెలూయా. యేసు ప్రభు ఉంటే ఆ ఇంటికి లోటు ఉండదు. యేసు ప్రభు ఉంటే కన్నీటికి కార్చే ఆ కుటుంబం సంతోషభరితంగా మారిపోతుంది. దేనికి కొదువ ఉండదు, కొరత ఉండదు. అన్నిటినీ సమృద్ధిగా ఇచ్చిపటానికి యేసు ప్రభు మొట్టమొదటి అద్భుతాన్ని చేశాడు. ఆ తర్వాత ఎన్నో అద్భుతాలు బిడ్డలారా. ఆ తర్వాత పాపాత్ములైనటువంటి వారిని, భయంకరమైనటువంటి రాళ్లతో కొట్టబడేటువంటి వారిని కూడా ప్రభు తన నోటి మాట చేత క్షమాభిక్ష పెట్టాడు. బిడ్డలారా, అందులో ఒక మాట చెప్తాను, శ్రద్ధగా వినండి. ఒకరోజు ఒక వ్యక్తిని, పక్షవాతం కలిగిన వ్యక్తిని కొంతమంది యేసు ప్రభు ఆ రోజుల్లో లోకంలో సంచరించినప్పుడు ఆయన ఒక ఇంట్లో ఉన్నాడని సత్యాన్ని గమనించి ఒక మంచంతో ఒక వ్యక్తిని తీసుకొని వచ్చి దించితే బిడ్డలారా, ఆ వ్యక్తిని చూచన్నాడు, నీ పాపాలు క్షమింపబడాయి, నీ పరిపెత్తుకొనిలే అన్నాడు. ప్రజలకు ఆశ్చర్యమేంటి తెలుసా? పాపాలు క్షమించడానికి ఈయనకి ఎక్కడి నుంచి అధికారం వచ్చింది? హల్లెలూయా. ఆయన సృష్టికర్త గనక ఆయనే క్షమాపణ పెట్టుటకు ఆయనకే సర్వాధికారం ఉంది. దేవుని స్తోత్రం. అందుకు నిదర్శనగా ఆయన క్షమాభిక్ష పెడితే ఈ వ్యక్తి బాగుపడ్డాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈరోజు ఇక్కడ కూర్చొని ఇక్కడ ఉండే సేవకులు కానీ, ఇక్కడ ఉండే విశ్వాసులు కానీ ఈరోజు ఆయన క్షమించాడు కనుక ఈరోజు మా జీవితాలు బాగుపడ్డాయి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆయన క్షమించాడు కనుక వాడు రోగం బాగుపడింది. ఆమేన్. ఆయన క్షమించాడు కనుక అనేక మంది వేశ్యలు పరిశుద్ధులుగా మార్చబడ్డారు. ఆయన క్షమించాడు కనుక ప్రపంచం ఈరోజు సంతోషభరితమవుతుంది. ఆయన క్షమించాడు కనుక నరకము ఖాళీ అయింది. ఆయన క్షమించాడు గనుక పరలోకం నిండిపోతుంది. ఆయన క్షమించాడు గనుక దొంగలు మారుతున్నారు. ఆయన క్షమించాడు గనుక వ్యభిచారకులు మారుతున్నారు. ఆయన క్షమించాడు గనుక నాలాంటి వాళ్ళ అనేకులు మారుతున్నారు. ఆయన క్షమించాడు గనుక. హల్లెలూయా. ఆయన క్షమించడకు సిద్ధ మనస్సు కలిగిన దేవుడు. ఎందుకో తెలుసా? దానికి ముందు ఆయన అల్లాడిపోతున్నాడు. ఈ లోకమంతా కూడా కట్లు లేకుండా తిరిగేటప్పుడు వారందరిని చూచి అల్లాడిపోయి తన ప్రాణాన్ని పణంగా ఈ లోకానికి బలియాగంగా అర్పించాడు. యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో ఆయన గురించి వర్ణింపజేసుకున్నాడు. ఆయన వధుకు తేబడిన గొర్రె పిల్ల వలె ఆయను అని. బిడ్డలారా గమనించండి, ఆయన పొందిన గాయాల్లో మనకి స్వస్థత, ఆయన కార్చిన రక్తములో పాప క్షమాపణ కలుగుతుంది. అందుకని యేసుక్రీస్తు ప్రభు తాను రిక్తునికి లోకానికి రావటం వల్ల పిల్లల రానువ వారు అతన్ని పట్టుకొని భయంకరమైన పంచగాయాలతో పాటు పిల్లలు గమనించండి, ఒకటి తక్కువ 40 కొరడా దెబ్బలు కొట్టారు. శిరస్సు మొదలుకొని అరికాల వరకు. నా ప్రియ దేవుని బిడ్డలారా, 5400 పైచిలుక గాయాలు ప్రభువునకైనాయి. అట్లాగే తన రక్తం శిరస్సు మొదలుకొని అరికాల వరకు రక్తానంతటిని కూడా ప్రజల కొరకు ఒలికించాడు. ప్రభుని తీసుకొని వెళ్ళి క్రొత్త సమాధులు పెట్టారు. ప్రభు మృత్యుంజడే 3వ దినాన్ని తిరిగి లేచాడు. దీని స్తోత్రం కలుగునుగాక. మరణము బంధించుట అసాధ్యము దేవునికి. ఎందుకో తెలుసా? మరణపు ముళ్ళుని విడిచే శక్తి ఆయనకి మాత్రమే ఉంది. నా ప్రియమైన బిడ్డ, పాపం వల్ల వచ్చే జీతం మరణం. ఆ మరణం నిత్య నరకం. అందుకనే మరణపు ముళ్ళుని విరిచి నిన్ను నన్ను సజీవింపడానికి ఆయన ప్రాణం అల్లాడిపోయి లోకానికి వచ్చింది. అందుకని ఈరోజు చాలామందిని చూస్తే మనకు కోపం వస్తుంది, కానీ ప్రభువుకు జాలి అనిపిస్తుంది. హల్లెలూయా. కొంతమంది మాట వినకపోతే మనకు కోపం వస్తుంది, రోషం వస్తుంది. ఎంత చెప్పినా వింటం లేదు వీళ్ళని, మనకు ఒక పౌరుషం వస్తుంది. వాళ్ళ మానాన్ని మనం విడిచిపెట్టేద్దాం, మనకెందుకు వాళ్ళు ఎక్కడకపోతే అని సగటు మనిషిగా మనకు విసుకొస్తుంది. కానీ ప్రభు అట్లా కాదండి. హల్లెలూయా. తన వరకు వచ్చేటంత వరకు ఆయన అల్లాడిపోతూనే ఉన్నాడు. ఈ రాత్రి ఇక్కడ ఉండే కొందరిని చూచి ఆయన అల్లాడిపోతున్నాడు. మార్పు లేని మానవులను చూచి, ఇంకా పాపాన్ని ప్రేమించే మానవులను చూచి, అసత్యంలో ఉండే మానవులను చూచి, చీకటిలో ఉండే మానవులను చూచి, పిల్లల అంధకారత్వం ఉండే మానవులను చూచి, నిత్య నరకానికి పోతున్న మానవులను చూచి అల్లాడిపోతున్న ప్రభు పిలుస్తూ ఉన్నాడు. నా దగ్గరికి వస్తే నీకు విశ్రాంతినిస్తాను, నా దగ్గరికి వస్తే నీ జీవితాన్ని మార్పు చేస్తా, నా దగ్గరికి వస్తే నీ కన్నీళ్ళు తుడుస్తా, నా దగ్గరికి వస్తే నీ పాప భారాన్ని తొలగిస్తా, నా దగ్గరికి వస్తే నరకం నుంచి నేను తప్పిస్తా, నా దగ్గరికి వస్తే పరలోక రాజ్యాన్ని నీకు ఇస్తా. ఇదే కదా అని ప్రకటిస్తున్న సువార్త. ఇందులో ఎక్కడైనా మతం ఉందో ఒక్కసారి ఆలోచన చేయండి. నా ప్రియమైన బిడ్డ, ఇట్ ఈస్ అ ప్యూర్లీ వే టు ఎంటర్ ఇన్ టు ద కింగ్డమ్ ఆఫ్ గాడ్, టు సీ ద హెవెన్లీ ప్లేసెస్ by your naked eyes. That's why I am proclaiming these wonderful words among the people. మనుష్యుల మధ్యలో అద్భుతమైన మాటలు చెప్పడానికి గల కారణం ఏంటో తెలుసా? మతం కాదు, ఇది మోక్షరాజ్యాన్ని తీసుకొని పోయే ప్రత్యేకమైన మార్గం. బిడ్డలారా గమనించండి. అందుకని ఈ మార్గంలో ప్రతి ఒక్కరికి ఒకే నిరీక్షణ. హల్లెలూయా. చనిపోయిన తర్వాత పరలోక రాజ్యానికి,
పోతాం. ఇక్కడి మాటలు వింటున్న నీవు ఎవరివైనా కానీ యేసే నీ కొరకు ప్రాణం పెట్టాడంది సత్యం. యేసు నీ కొరకు సత్యముగా ఉన్నాడు. యేసే నీ కొరకు మార్గంగా ఉన్నాడు. యేసే నీ కొరకు వెలుగుగా ఉన్నాడు. యేసే నీ కొరకు నిత్యజీవంగా కనబడుతున్నాడు. యేసే నిన్ను ప్రేమించేవాడు. ఆయన సృష్టికర్తే, కానీ ఈ లోకానికి సృష్టింపబడి వచ్చాడు. ఆయన సృష్టికర్తే నీ కొరకు రిక్తునిగా చేసుకున్నాడు. ఆయన తండ్రి అయిన దేవుడే ఈ లోకానికి కుమారుడుగా వచ్చాడు. నా ప్రియ దేవుని బిడ్డ, యేసుక్రీస్తు ప్రభుని వెలివేసిన, నిందించిన, అవమానపరిచిన, నువ్వు నమ్మినా నువ్వు నమ్మకపోయినా ఆయన నీ కొరకు ప్రాణం పెట్టాడందు మాత్రం సత్యం. ఆయన నువ్వు అంగీకరిస్తే నీ దేవుడవుతాడు. నువ్వు ఆయన అంగీకరిస్తే సత్యము నీ వెంట ఉంటుంది. నువ్వు ఆయన అంగీకరిస్తే ఆయన మార్గము నీ వెంట ఉంటుంది. నువ్వు అంగీకరిస్తే నిత్య జీవం నీ కొరకు ఎదురు చూస్తూ ఉంది. అలాగన దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. అలాగనే కన్నులు మూసుకుందాం. దావిచన మన ప్రార్థన నడిపిస్తారు. అలా ప్రార్థనలు ఉందాం, కళ్ళు మూసుకుందాం. ఈ రాత్రి నీ డబ్బును చూసి గర్వపడుతున్నావా? నీ ఆస్తిని చూసి అతిశయిస్తున్నావా? నీ అందచందాలు నీకు ఆధారం అనుకుంటున్నావా? ఇవేవి కూడా నిన్ను రక్షించలేవు. నీ కొరకు ప్రాణం పెట్టిన యేసు మాత్రమే. ఈ రాత్రి అయినా ఆలస్యమైపోలేదు. ప్రభు ఇంకా నీకు సామ్యం ఇచ్చాడు. దేవజన్ నిలబెట్టి సూటిగా హృదయంతో మాట్లాడాడు. ఇంకా ఆలోచన ఎందుకు? ఇంకా ఆలస్యం ఎందుకు? ఈరోజు మంది, రేపు మంది కాదు. ఈ గంట మంది, మరో గంట మంది కాదు. అవకాశం ఉండగానే ప్రభుని తెలుసుకుందాం. ప్రభుకు మన జీవితం అప్పగించుకుందాం. యేసును విశ్వాసం ఉంచుకుందాం. యేసును ప్రాధేయపడదాం. మన జీవితాలు మార్చమని అడుగుదాం ప్రభుని. ప్రార్థన. మా ప్రార్థనల చేతను, మా పాపముల చేతను చచ్చి ఉండగా మమ్మల్ని బ్రతికింపుగా కోరి మా కోసం దేవుడు అయ్యుండి కూడా దేవునితో సమానంగా ఉంట విడిచిపెట్టకూడని భాగ్యమని ఏమాత్రము కూడా ఎంచుకొనక నీ వ్యక్తినిగా చేసుకొని మనుషుల పోలిగా పుట్టి సిలువ మరణం పొందినంతగా తగ్గించుకున్నవాడా, లోక పాపం మోసుకుని పోయిన దేవుని గొర్రెపిల్లగా అందరి పాపాలు మోసుకెళ్తూ ప్రభు మా కొరకు బలియాగమైన వాడా, యాగమైన వాడా. అయ్యా తండ్రి, నిశ్చయముగా మా రోగాలు భరించావు, మా వ్యసనాలు వహించావు ప్రభు. అయ్యా మా సమాధానాత్మక శిక్ష నీపేసుకున్నావు. మా అతిక్రమ క్రియలు బట్టి నువ్వు గాయపరచబడ్డావు మా తండ్రి. నువ్వు పొందిన దెబ్బల చేత విడుదల, రక్షణ, స్వస్థత, పరలోక సౌభాగ్యాన్ని మాకు ఇచ్చావు. నీ కొందనాలు అయ్యా, నీ కొందనాలు. ఇంకా ఈ రాత్రి వెళ్ళ ప్రభు అయ్యా, ఇంత అయ్యా గొప్ప సత్యస్వరం విని కూడా మా తండ్రి ఇంకా నిద్ర రాలేక అయ్యా తండ్రి ఏదో కారణం చేత ఆటంకపరచబడుతున్న ప్రతి బిడ్డని రాత్రి జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేస్తున్నాను. దేవా యేసయ్యా, అయ్యా యుగ సంబంధ దేవత వారి యొక్క మనోన్నత కలిగించిన ఆ గుడితనము యేసు నామములో తొలగించమని ప్రార్థన చేస్తూ అయ్యా సత్యమందు ఆసక్తి గలవారే అయ్యా తండ్రి సత్యమును స్వతంత్రంగా చేస్తూ చెప్పిన వాడా ప్రభువా, ఆ సత్యమును నిన్ను నమ్ముకుని మా తండ్రి పాప శాపం నుంచి విడుదల పొందుకున్న వారే ప్రభువా, ఒక నిత్య రాజ్యములో మహిమలో తండ్రి స్వర్గధామంలో ప్రభువా నీతో కలిసి ఉండే భాగ్యాన్ని బిళ్ళకిమ్మని ప్రార్థన చేస్తున్నాను. ఒప్పింపచేసే పరిశుద్ధాత్మ దేవుడా, ప్రతి ఆత్మరాత్రి ఒప్పింపచేయమని ప్రార్థన చేస్తున్నాను. రక్షణార్థమైన విశ్వాసం ప్రతి వాళ్ళ పుట్టించిన ఆయన వినటం వల్ల కలుగు విశ్వాసం ప్రతి వారికి ఇమ్మని ప్రార్థన చేస్తున్నాను. దేవాన్ని కొందనాలు. ఈ ప్రాంతంలో నీ సావుకుడు సావుకురాలు అయ్యా పడ్డ ప్రయాస చేసిన ప్రార్థన సంఘ బిడ్డలందరూ ప్రభువా దేవా చేసిన ప్రార్థన పడ్డ ప్రయాస వృధా కానివ్వద్దు. నిశ్చయంగా క్రీస్తులో మా ప్రయాసం వ్యర్థము కాదు ప్రభువా. నీ కొందనాలు. నీ దాసులు పడ్డ ప్రయాస విత్తన వాక్యం తండ్రి అయ్యా తండ్రి మట్టి పెట్ల కింద కుళ్ళిపడిన విత్తనాలు కాకుండా మా తండ్రి మంచి నెల పడిన విత్తనాలు ఫలించనిమ్మని ప్రార్థన చేస్తున్నాను. యేసయ్యా కన్నీళ్ళు తిత్తువాడు ఒకదిన సంతోషంగా పంట కోయని చెప్పిన వాడా తండ్రి, ఈ రాత్రి కన్నీళ్ళతో విత్తిన ఈ వాక్యం ద్వారా ఒకదాని ప్రాంతాల మీద సంతోషంగా పంట కోసుకుందాం ప్రభా కార్యించమని ప్రార్థన చేస్తున్నాను. అయ్యా స్థానిక సంఘాన్ని, సంఘ కాపరిని, పెద్దయ్య గారిని, సంఘ బిడ్డలందరినీ దీవించమని ప్రార్థన చేస్తూ ఎందరైతే ప్రత్యక్షంగా పరోక్షముగా అయ్యా సభలో లేక సభ వెలుపల ఉండి అయ్యా వాక్యం విన్నారో ఈ రాత్రి వాక్యం వారి కళ్ళు తెరవనిమ్మని ప్రార్థన చేస్తూ ప్రభా సత్యాన్ని ఒప్పింపచేయమని ప్రార్థన చేస్తూ అద్భుతమైన రక్షణ కార్యం జరిగించి మీరే మహిమ పొందమని సమస్త ఘనత మహిమ మీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు నామం బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. అందులో పడదాం, దైవత్యం తీసుకుందాం. మన పరమ తండ్రి దేవుని యొక్క ప్రేమయు మన కోసం ప్రాణం పెట్టిన ప్రియ రక్షకుడు యేసుక్రీస్తు యొక్క కృపా రక్షణ నిత్యం మనతో ఉండే పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆదరణ ఆత్మీయమైన సన్నిధి
మనకందరికీ వాక్యం ప్రతి వారికి, సంఘానికి, సంఘ బిడ్డలందరికీ, సాకుడికి, వారి కుటుంబానికి, పరిచర్యకి, ఈ ప్రాంతంలో వాక్యం ప్రతి వారికి, వాక్యం అందించిన దైవ సేవకునికి, వారి కుటుంబం పరిచర్యకి, చేరిన దైవజనులకు, వారి కుటుంబాల సంఘాలకు సకల పరిశుద్ధుడండి తన రాకడ కొరకు సంఘాన్ని ప్రభు సిద్ధపరిచి తన రక్షణ కార్యాన్ని బలంగా జరిగించి తన కృప మనందరి పట్ల ప్రభు విస్తరింపచేయును గాక. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా 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 హల్లెలూయా. మీ అందరికీ కూడా మరొకసారి దేవుని కొరకు సాక్షులుగా నిలబడి ప్రభు సన్నిధిలో దేవుని యొక్క వాక్యం చేత హత్తుకబడబడ్డారని నేను నమ్ముకుంటున్నాను. రాబోయే దినాల్లో మీరందరూ కూడా ఈ ప్రాంతంలో దేవుని కొరకు నమ్మకమైన సత్య సాక్షులుగా ఆయన గొప్ప చేతుల్లో వాడబడే నమ్మకమైన పాత్రలుగా ఉండాలని మా ప్రార్థన. మీరందరూ కూడా మరి పని ఎంత గొప్పగా ప్రారంభమైందో అలాగే పని ఏం చేయాలా, అంత గొప్పగానే ముగించాలా. ఈచ్ వన్ క్యాచ్ వన్ పుట్ ఇట్ ఇన్ ద చర్చ్. ఓకే, అందరూ కూడా ఆ చైర్స్ని అలాగే తీసుకుని ఆ చర్చ్లో పెట్టేసి అక్కడి నుంచి అలా వెళ్ళాలని ప్రభు. ఎందుకంటే పిల్లలు యవనస్తులు ఒంటరిగా అయిపోతారు. ఎందుకంటే ఈ సౌండ్ తీయాలి, ఈ లైట్లు తీయాలి కాబట్టి ఆ కుర్చీలు అలా పట్టుకుని చర్చిలో పెట్టేసేయండి అందరూ కూడా. అలాగే యవనస్తులు రాగలిగితే మళ్ళీ ఒకసారి అనుకొస్తే ఇంకో 2 చైర్లు అలా పట్టుకెళ్తారు. కానీ అలాగ పట్టుకెళ్ళగిన చైర్లు అన్నీ కూడా చర్చిలో పెట్టేసేయండి. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ.